మరి దేవుని వాక్యాన్ని అందరం కలిసి చదువుదాం. అడిగిన వాటిని అనుగ్రహించే దేవుడు. చెప్పండి ఏంటండి? అడిగిన వాటిని అనుగ్రహించే దేవుడు. నిన్నటి రాత్రికాల సమయంలో దేవుడు మనతో మాట్లాడిన మాటల్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. ఎంతమందికి గుర్తుంది నిన్న రాత్రికాల సమయంలో దేవుడు దేని గురించి మాట్లాడారు? ధరించుకోవడం కొరకు, ఆత్మీయ అలంకరణ కొరకు దేవుడు మాట్లాడి ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొడదామా? క్రైస్తవ జీవితాల్లో మనం ముందుకు సాగేటప్పుడు ఈ లోక సంబంధమైన అలంకరణ కాదు, కానీ ఆత్మ సంబంధమైన అలంకరణ, ఆత్మీయతలో మనము ఎలాంటి అలంకరణ ధరించుకొని మనం ముందుకు సాగాలో, ఎలాంటి వారిగా ఉన్నప్పుడు ప్రభు మహిమపరచబడతారో, వేటిని ధరించుకోవాలో, మరి దాని ద్వారా మరి దేవుడు ఎలాంటి గొప్ప కార్యాలు మన జీవితాల్లో జరిగిస్తారో, వీటి అన్నిటి గురించి చాలా అద్భుతంగా ప్రభు మాట్లాడి ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొడదామా? ఎప్పుడు కూడా ఈ జీవితంలో, ఈ ప్రయాణంలో మనం ఏం చేస్తూ ఉంటామంటే ఈ లోకంలో అన్నిటి గురించి ఆలోచిస్తూ ఉంటాం. అందరూ ఉన్నట్లే మనం ఉండాలని ఆశిస్తూ ఉంటాం. కానీ దేవుడు మనల్ని ప్రత్యేకంగా ఎన్నుకున్న దేవుడై ఉన్నారు. ప్రత్యేకంగా మనల్ని ఏర్పరచుకున్న దేవుడై ఉన్నారు. ఆయన బిడ్డలముగా మనం ప్రత్యేకంగానే ఉండాలని ఆయన ఆశపడుతున్న దేవుడై ఉన్నారు. ఈ లోక సంబంధమైన అలంకరణ కాదు, కానీ మనకు ఆత్మ సంబంధమైన అలంకరణ కావాలని, వేటిని ధరించుకోవాలో దేవుడు చాలా స్పష్టంగా అద్భుతంగా మనతో మాట్లాడుతూ మనందరినీ కూడా చాలా చక్కగా ప్రభు నడిపించి ఉన్నారు. మరి ఈ రాత్రికాల సమయంలో దేవుడు మాట్లాడుతున్న ప్రత్యేకింపబడిన మాటలు మరి అందరం కలిసి ధ్యానిద్దాం. అడిగిన వాటిని అనుగ్రహించే దేవుడు. చెప్పండి, పక్కన వారికి చెప్పండి ఈ మాటలు. అడిగిన వాటిని అనుగ్రహించే దేవుడు. చెప్పండి, నోరు తెరిచి చెప్పాలి. చాలామంది మౌనంగా ఉంటారు. ఈ మౌనమే చాలా కష్టం కొన్ని విషయాలలో కదండి. నోరు ఉపయోగించేటప్పుడు ఉపయోగించాలి, అనవసరమైన దాంట్లో తగ్గించుకోవాలి. అనవసరమైన వాటిలలో నోరు తెరవద్దు, అవసరమైన వాటిలో నోరు తెరచే వారిగా ఉండాలి. ప్రాముఖ్యంగా ప్రభు మాటల్ని పలకడానికి మన నోరు ఉపయోగించాలి. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడదామా? అనవసరంగా ఇతరులు తిట్టడానికో, అనవసరంగా ఇతరుల పైన మాటలు అనడానికో, నిందలు వేయడానికో, ఇంకా వేటికో ఈ నోరు ఉపయోగిస్తూ ఉంటాం. దీని ద్వారా మనకు లాభమేమీ లేదు, క్షేమమేమీ లేదు. దీని ద్వారా మనకు నష్టాలు ఎక్కువ. నష్టము కావాలా, దీవించబడడం కావాలా? చెప్పండి. నష్టాలు కావాలన్న వారి చేతులు చూపించండి. అమ్మ బాబాయ్, ఎవరికొద్దండి, ఇప్పటికే చాలా నష్టపోయి ఉన్నాం, మళ్ళీ నష్టాలంటే చాలా కష్టం కదా. నష్టాల జోలికే వెళ్ళొద్దు, అవునా కదా? నష్టము వద్దు అన్నప్పుడు మనం ఏం చేయాలంటే అనవసరమైన విషయాల్లో నోరు ఆపేసి అవసరం ఉన్న వాటిలో మన నోరు ఉపయోగించాలి. హల్లెలూయా. దేని విషయంలో అంటే ప్రభు విషయంలో. ఆమేన్. ఇప్పుడు చెప్పండి, అడిగిన వాటిని అనుగ్రహించే దేవుడు అని చెప్పండి. మన దేవుడు అడిగిన వాటిని అనుగ్రహించే దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ఒక ప్రశ్న అడుగుతాను, మీరు ఏమి అడిగారు, ప్రభు ఏమి ఇచ్చారు ఇంతటి వరకు? చెప్పండి. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఆత్మీయ జీవితంలో, ఈ ఆత్మీయ ప్రయాణంలో ముందుకు సాగేటప్పుడు మీరు వేటి గురించి అడిగారు? ప్రభు అడిగిన వాటిని అనుగ్రహించారా లేదా? పొందుకున్న వారు చేతులు చూపించండి. ఎస్, దేవుని నామానికి మహిమ కలుగును గాక. కొద్ది మంది నోర్లైతే అస్సలు తెరవబడవు, అవునా కదా? అస్సలు తెరవబడవు, అడగము. కానీ దేవుడు అంటున్నారు, అడుగుతే కార్యాలు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. ఇతరులకు చాలా చక్కగా ప్రార్థన విజ్ఞాపనలు ఇస్తూ ఉంటాం, కానీ నిజ జీవితంలో మనం ఏంటి అంటే ఆ ప్రార్థనని చేసే వారిగా ఉండం. అసలు నోరు తెరచి ప్రార్థిస్తేనే కదా ప్రభు కార్యాలు మన జీవితాల్లో జరిగేవి. ఎన్నో రోజులు అలా కాలం అంతా కూడా గడిచిపోతుంది మన జీవితాల్లో. మరి కొన్ని విషయాల్లో మనం ఇంకా అక్కడే ఉన్న స్థితులు, పరిస్థితులు మన జీవితంలో మనం చూస్తూ ఉన్నాం. మన జీవితాల్లో ముందుకు సాగట్లేదు. మన ప్రయాణము ఇంకా ఎక్కడ ఉన్నది అక్కడే ఉంటుంది, అవునా కదా? 2020 సంవత్సరం అక్కడే ఉంది, 2021 అక్కడే ఉంది, 22 అక్కడే ఉంది, 23 అక్కడే ఉంది, 24 అక్కడే ఉంది, 25లోనికి వచ్చాం. స్టిల్ వీఆర్ ఇన్ ద సేమ్ ప్లేస్. అంతేనా? ఎక్కడున్నామండి? సేమ్ ప్లేస్లోనే ఉన్నాం. ఎక్కడ మార్పు లేదు, ఎక్కడ అభివృద్ధి లేదు, ఎక్కడ ఏది లేదు. ఎందుకు లేదు అనేది మనకు కావాలి, అవునా కదా? అసలు ఎందుకు లేదు అని ఆలోచించారా ఎప్పుడైనా? ఎందుకు లేదు ఆలోచించారా? అక్కడే ఉంటున్నాం, ఇంకా ఇక్కడే లాస్ట్లోనే ఉన్నాము.
కానీ దేవుడి ఆలోచన ఏంటంటే మనల్ని ముందుకు నడిపించాలనే ఆలోచన. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. ఆగిపోతూ ఉన్నాం. కానీ చూడండి, ప్రభు చేతులకు మన చేతులు అప్పగిస్తే ఆయన ఏం చేస్తారు చెప్పండి. ప్రభు చేతులకు మన చేతులను అప్పగిస్తే ఆయన లేవనెత్తే దేవుడు, ముందుకు నడిపించే దేవుడై ఉన్నారు. ఎప్పుడు కూడా మన జీవితాలు ఒకేలాగా ఉండకూడదు. మన జీవితాల్లో మార్పులు రావాలి. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే, కొన్ని వీడియోస్ ఈ మధ్యలో ఎక్కువ చూస్తూ ఉన్నాం. ఎలాంటి వీడియోస్ అంటే, 2019 సంవత్సరంలో ఉన్నప్పుడు ముఖం ఎలా ఉంది, 2020 అప్పుడు మార్పులు ఏమొచ్చాయి, 21, 22, 23, 24, ఇప్పుడు 25, ఈ మార్పులను చూసుకుంటూ ఈ ఫొటోస్ చేంజ్ చేసుకుంటూ వీడియోస్ పెడుతూ ఉన్నారు. అంతే కదా. చాలామంది అలాగే ఒకప్పుడు ఎలా ఉన్నాం, ఇప్పుడు ఎలా ఉన్నాం, ఇలా ఉన్నాం, ఇప్పుడు ఇలా ఉన్నామన్న వీడియోస్ అందరూ కూడా. ఇది కొద్దిగా ఫ్యాషన్ ఎక్కువైపోయింది అన్నమాట. ఎక్కువ ట్రెండింగ్ ఏంటి అంటే, లాస్ట్ ఇయర్స్ ఎలా ఉన్నాం, ఇప్పుడు ఏంటి అంటే ఫేషియల్ ఏమంటారు, ఈ ముఖములో ఏమంటారు, ఈ ముఖములో మన డెవలప్మెంట్ ఎలా ఉంది, మనం ఎలా లావయ్యామా, సన్నగయ్యామా, లేకపోతే అలాగే ఉన్నామా, ఇవి ఎక్కువ చూసుకుంటూ ఉంటాం. ఒకప్పుడు ఉన్నట్లే ఇప్పుడు ఇలానే ఉన్నామా, లేదు. మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయి. అంటే చూడండి, శరీర మార్పులు మనం చూసుకుంటున్నాం, కానీ ఆత్మీయ జీవితంలో మనం ప్రత్యేకంగా ప్రయాణిస్తుండగా క్రైస్తవులుగా మనలో మార్పులను మనం చూసుకోవాలి. ఆత్మీయ మార్పులను చూసుకోవాలి. హల్లెలూయా. మన స్థితిగతులు ఎప్పుడు కూడా ఒకేలాగా ఉండడానికి వీలు లేదు. ఎందుకంటే మన స్థితిగతులను మార్చే దేవుడు మన దేవుడు. ఆమేన్. మనం పడిపోవుట, మనం ఇంకా సేమ్ అదే ప్లేస్లో, అదే స్థితిలో ఉండడం ప్రభుకి ఇష్టము లేదు. మనం అభివృద్ధి పొందడం ఆయనకి ఇష్టం. అయితే మనం ఏమి చేయాలి? ప్రైజ్ ది లార్డ్. అలా మార్పులు మన జీవితాల్లో రావాలి అంటే మనం ఏమి చేయాలి? మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో చక్కని మాటను మనం చూడగలుగుతాం. హల్లెలూయా. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో, అడుగుడి మీకు ఇవ్వబడును, వెతకుడి మీకు దొరకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతివాడును పొందును, వెదుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. అద్భుతకరమైన మాటలు కదండి. చూడండి, నేను చదువుతున్న బైబిల్లో ఇవే రాయబడి ఉన్నాయి. మన బైబిల్లో అదే ఉందా? చెప్పండి, ఉందా? ఉంది. అదే ఉంటుంది ఖచ్చితంగా. ఏమనుందంటే, అడుగుడి మీకు ఇయ్యబడును. ఈ మాటలు చాలా చక్కగా మనకు తెలిసిన మాటలు, మనకు చాలా బాగా ఎప్పుడు కూడా చిన్నతనం నుంచి ధ్యానము చేసిన మాటలే. కానీ వీటిని మనం ఏమి చేయమంటే ఆచరణలో పెట్టని వారిగా ఉంటూ ఉంటాం. అసలు నోరు తెరచి అడుగుతూనే కదా మన జీవితంలో కార్యం జరిగేది. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదుకుడి మీకు దొరకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతివాడు పొందును. చెప్పండి, ఇప్పుడు ఏంటండి? అడుగు ప్రతివాడు పొందును. అవునా కాదా? చెప్పండి, ఏంటండి? అడుగు ప్రతివాడు పొందును. ఏది అడుగుతామో ప్రభు సన్నిధిలో అది మన జీవితంలో దేవుడు ఇచ్చే దేవుడై ఉన్నారు. మనం అడిగిన దానికంటే ఎక్కువగా ఇచ్చే దేవుడై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. మనం కొద్దిగా అడుగుతామేమో, అవునా కదా? మనం అడిగిన దానికంటే ఎక్కువగా ఇచ్చే దేవుడై ఉన్నారు. మనం అడగని వారిగా ఉండడానికి వీల్లేదు. అడగడానికి ఏం కావాలంటే దమ్ము కావాలి. అవునా కదా? ప్రార్థన జీవితం కావాలి. నువ్వు దేవుని కార్యాలు చూడాలంటే ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అవునా కదా? చాలామంది ప్రార్థన చేయని వారిగా ఉంటూ ఉంటారు. మనం చేసేది రూపాయి ప్రార్థన, మనం ఆశించేది చెప్పండి ఎంత ఆశిస్తామండి? కొన్ని వేల ఆశీర్వాదాలు కావాలి. కొన్ని వేల ఆశీర్వాదాలు పొందుకోవాలంటే నీ ప్రార్థన ఎంత ఉండాలి? అంతే కదా? నీ ప్రార్థన చిన్న ప్రార్థన,
ఆ ప్రార్థనను బట్టి చాలాసార్లు కార్యాలు జరగకపోతే దేవుని పైన నింద వేసేవాళ్ళు ఎక్కువగా. ఏమి చేశారు, ఏమి జరిగింది, ఇంకా నా జీవితం స్టిల్ ఇక్కడే ఉంది. ఇంకా పక్కన ఉన్నవారు ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు, తోటి వాళ్ళు. వారికి ఇంకా ఇదే కావాలి. ఏంటి అంటే చెప్పండి, ఇంకా కార్యం జరగలేదేంటి, ఇంకా పిల్లలు పుట్టలేదేంటి, ఇంకా ఉద్యోగం రాలేదేంటి, ఇంకా మీ భవిష్యత్తు ఇలాగనే ఉందేంటి, ఇంకా వివాహం జరగలేదేంటి. వారన్న మాటలకి మనం ఏం చేస్తూ ఉంటామంటే, అవును కదా, ఇంకా జరగలేదేంటి, ఇంకా అవ్వలేదేంటి, ఇంకా నా స్టేజ్ ఇలాగనే ఉందేంటి అని అనుకుంటూ ఉంటాం. కానీ ఎందుకు ఆ కార్యాలు జరగట్లేదో మనము అర్థం చేసుకొని వారిగా ఉంటూ ఉన్నాం. అందుకనే దేవుని వాక్యం ఈ రోజున మనందరితో మాట్లాడుతుంది. దేవుని మాటలు దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఏంటి అంటే, అడుగు వారందరూ కూడా ఏమి చేస్తారండి? అడుగు వారందరికీ చదవండి. అడుగు ప్రతివాడు పొందును. చెప్పండి, అడుగువారు పొందును. అడుగు ప్రతివాడును పొందును, వెదుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. మన దేవుడు అద్భుతమైన రీతిలో కృప చూపించే దేవుడై ఉన్నారు. ఆమేన్. అడిగిన వారికి ఇచ్చే దేవుడు, అవునా కాదా? ఆయన మనతోడే ఉండే దేవుడై ఉన్నారు, మనకు సహాయం చేసే దేవుడై ఉన్నారు, కృప చూపించే దేవుడై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్య. ఈ మాట చెప్పడానికి కూడా ఏం కావాలి? దమ్ము కావాలి. ఎప్పుడు వస్తుంది చెప్పండి? ప్రభు పాదాలు పట్టుకున్నప్పుడు, మనం అడగడం ప్రారంభించినప్పుడు, ఎస్, నా దేవుడు నా జీవితంలో ఖచ్చితంగా ఈ కార్యాలు చేసే దేవుడై ఉన్నారు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును. నందిని నీవు నా తోడు ఉన్నావయ్యా, ఆమేన్. నాకు భయమేలా నా యేసయ్యా. ప్రతి ఒక్కరం స్వరాలు తెరచి నీవు నాలోనే ఉన్నావయ్యా. ఎవరు కూడా అటు ఇటు చూడకండి. ఇది ప్రత్యేకింపబడిన సమయం. ఈ సమయంలో దేవుడు మాట్లాడుతుండగా ఆ మాటలు పట్టుకుంటే మన జీవితాలు మార్చబడతాయి. అందరం స్వరాలు తెరచి ఓ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా? దేవా, మీ నామానికి మహిమయ్యా. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా. ఆమేన్. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతియేలా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. ఆమేన్. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా. అందరము ఈ రాత్రికాల సమయంలో దేవునితో మాట్లాడదామండి. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో బాధలో నా చెంత చేరవయ్యా. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెతికిన వారికి దొరికేవాడవు. అందరం స్వరాలు తెరచి ఓ జీసస్, సహాయం చేయండి ప్రభా, సహాయం చేయండి.
అడుగుతే జరగని కార్యాలు ఏవి లేవండి. అందరం కలిసి రాత్రికాల సమయంలో ప్రభు నామాన్ని మహిమపరుద్దామా? ఆమేన్. నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆ వేదనలో నా చెంత ఉన్నావు. ఎంత మంచి దేవుడవయ్యా. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆ వేదనలో నా చెంత ఉన్నావు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెతికిన వారికి దొరికేవాడవు. అడిగిన వారికి ఇచ్చేవాడు, వెతికిన వారికి దొరికేవాడు. తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు, తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. అవునయ్యా. దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేల నా యేసయ్యా. మరొకసారి నీవు నా తోడు ఉన్నావయ్యా యేసు, నాకు భయమేల నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా. ఆమేన్. నాకు దిగులేల నా యేసయ్యా, నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతియేలా. నీవు నా తోడు ఉన్నావయ్యా యేసు, నాకు భయమేలా నా యేసయ్యా యేసు. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేల నా యేసయ్యా. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. ఎప్పుడు ఈ మాట చెప్పగలుగుతాం చెప్పండి? ఎప్పుడు చెప్పగలుగుతాం? ఎప్పుడు చెప్పగలుగుతాం ఈ మాట? మనసారా ఈ మాటని ఎప్పుడు చెప్పగలుగుతాం దేవునితో? దేవా నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయము లేదయ్యా, నాకు దిగులు లేదయ్యా, నిన్ను అడిగిన వాటిని అన్నింటినీ కూడా నువ్వు నాకు దయచేసే దేవుడవయ్యా. ఎప్పుడు ఈ మాట చెప్పగలుగుతాం ధైర్యంగా? దేవునితో ఎప్పుడు మాట్లాడగలుగుతాం? మనలో ప్రార్థన శక్తి ఉన్నప్పుడు మాత్రమే. ఆమేన్. ఒకవేళ ఈ ప్రార్థన శక్తి లేదనుకోండి, ప్రతిదానికి ఏమైపోతామండి? భయపడుతూ ఉంటాం. నా వల్ల కాదేమో, నా వల్ల జరగదేమో, నా జీవితం ఇంతేమో, నా బ్రతుకు ఇంతేమో, ఇంకా ఇదే కష్టమేమో, ఇదే నష్టమేమో, ఇదే బాధేమో, ఇదే ఇబ్బందేమో, ఓ ఇలాగే నా జీవితం ఉంటుందేమో. కానీ మనము ఆ కష్టములోనే ప్రార్థించడం మొదలు పెట్టామనుకోండి, అడగడం ప్రారంభించామనుకోండి, ఎవరిని అడగాల చెప్పండి? ఎవరిని అడగాలండి? మనుషుల్నా? అడిగిన వారు ఏం చేస్తారో తెలుసా? మనం ఒక సహాయం వారి దగ్గర నుంచి కోరుకున్నాం అనుకోండి, అడిగామనుకోండి, సరే సహాయం చేస్తారేమో, సహాయం చేసినా ఏం చేస్తారో తెలుసా? చివరిగా ఇదిగో నేనే వీళ్ళకి లైఫ్ ఇచ్చాను కదా, వీరికి నేనే జీవితం ఇచ్చాను, ఈరోజు వారు బ్రతుకుతున్నారంటే నేను పెట్టిన భిక్ష అంటారు. అవునా కదా? మనుషుల మాటలు ఎలా ఉంటాయంటే ఈ రోజున ఒకలాగా ఉండే మాటలు రేపటి రోజున మాటలు మారిపోతాయి. అంటే టోటల్గా ఏంటంటే మనుషులు మారిపోతారు. అవునా కదా? మనుషుల మాటల్లో మార్పులు ఉన్నాయి. వారు సహాయము చేసినా
లేకపోతే సహాయము చేయకపోయినా మనం బాధపడాల్సిన అవసరం లేదండి. అడగవలసింది దేవుణ్ణి. ఆమేన్. మనుషుని అడిగితే కొద్దిగా ఇస్తారేమో, కానీ దేవుణ్ణి అడిగితే నువ్వు ఊహించని దానికంటే అధికమైన దీవెనల చేత నిన్ను నన్ను నింపే దేవుడై ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? ప్రైజ్ ది లార్డ్. దేవుడి నామానికి మాత్రమే మహిమ కలుగును గాక. అందుకని మనం ఏం చేయాలంటే అడగాలి. ఏం చేయాలి? అడగాలి. అపవాది ఎక్కడ ఎప్పుడు ఎవరిని ఎలా పట్టేసుకుంటుందో తెలుసా? మన బలహీనతలతోనే మనల్ని పట్టేసుకొని మన జీవితాల్లో వాడు తాండవం చేస్తూ ఉంటాడు. అందుకని మన నోరు తెరచి ఏం చేయాలంటే అడగడం మొదలు పెట్టేవారిగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నువ్వు అడగడం ప్రారంభించు, ప్రభు కార్యాలు చేయడం ప్రారంభిస్తారు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరో అద్భుతకరమైన మాటల్ని ఈ రాత్రికాల సమయంలో మనం అందరం కలిసి ధ్యానిద్దాము. ఆదికాండము 32వ అధ్యాయము 24 నుంచి 30 వచనాలు మనం చూసినట్లయితే, 32వ అధ్యాయం ఒకసారి బైబిల్స్ తెరచి ఆదికాండము 32వ అధ్యాయము, ఓ జీసస్ హల్లెలూయా, 32వ అధ్యాయము 24 వచనం నుంచి మనం చదివినట్లయితే చక్కని మాటల్ని మనం అక్కడ చూడగలుగుతాం. చదవండి బ్రదర్. ఈ యాకోబు ఒక్కడు మిగిలిపోయేను. ఈ యాకోబు బ్రదర్ 32వ అధ్యాయము 24 నుంచి. యాకోబు ఆదికాండం 32:24. 23 నుంచి చదువుతాం. యాకోబు వారిని తీసుకొని ఆ ఏరు దాటించి తనకు కలిగినంతయు పంపివేసెను. యాకోబు యొక్కడు మిక్కిలిపోయెను. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. తాను అతన్ని గెలవకుండుట చూచి తొడగూటి మీద అతనికి కొట్టేను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తోడ గుడుసు వలిసేను. ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనీయమనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయనెను. ఆయన నీ పేరేమని అడుగగా అతడు యాకోబు అని చెప్పాను. అప్పుడు ఆయన నీవు దేవునితో మనుషులతోనూ పోరాడి గెలిచితివి కనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలు గాని యాకోబు అనబడదని చెప్పాను. అప్పుడు యాకోబు నీ పేరు దయచేసి తెలుపుమనెను. అందుకాయన నీవు ఎందు నిమిత్తము నా పేరు అడిగితివని చెప్పి అక్కడ అతన్ని ఆశీర్వదించెను. యాకోబు నేను ముఖాముఖిగా దేవుని చూచితిని, ఆయనను నా ప్రాణము దక్కినదనని ఆ స్థలమునకు పెనియేలు అని పేరు పెట్టాను. అతడు పెనియేలు నుండి సాగిపోయినప్పుడు సూర్యోదయమయ్యేను. అప్పుడు అతడు తొడకుండుచు నడిచేను. చాలు. చూడండి, ఇక్కడ మనం చూసినట్లయితే యాకోబు ఆశీర్వాదము కావాలని అడిగాడు, దేవుడు అనుగ్రహించాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, యాకోబు తన జీవితము అంతా మనకు తెలుసు. చూడండి, దేవుని ఆశీర్వాదము కొరకు ఆయన ఎంత పెనుగులాడి ఉన్నాడో, అవునా కదా? ఒక శాపము కలిగిన జీవితం లేదా ఒక చేదు జీవితం ఆశీర్వాదములోనికి నడిపించబడాలంటే ప్రభువు దగ్గర పెనుగులాడడం మనం నేర్చుకోవాలి. ఆమేన్. పెనుగులాడడం మనం నేర్చుకున్నప్పుడు మన జీవితాలు అద్భుతకరంగా నడిపించబడతాయి. ఈ యాకోబు కూడా చూడండి, యాకోబు ఆశీర్వాదం కావాలని అడగడం ప్రారంభించినప్పుడు
చివరిగా తన జీవితం అంతా ఆశీర్వదింపబడింది. హల్లెలూయా. దేవుడు ఆ ఆశీర్వాదాలు మరి ఇక్కడ మనం యాకోబుకి అనుగ్రహించడం మనం చూస్తూ ఉన్నాం. మన జీవితాలు కూడా అంతే. మన జీవితాల్లో మనం ఒకప్పుడు మరి సరైన జీవితం లేని వారిగా ఉండొచ్చు, సరైన బ్రతుకుగా మన బ్రతుకు ఉండకపోవచ్చు, మంచి జీవితం మంచి మార్గంలో మన జీవితం వెళ్ళకపోవచ్చు. కానీ చివరిగా ఇదిగో నష్టము మన జీవితంలో ఎప్పుడు కూడా ఇదే మనం చూడగలుగుతూ ఉంటాం. కానీ ఆ నష్టము ఎందుకు వచ్చిందో అని గ్రహించి ప్రభువు పాదాలు పట్టుకున్నప్పుడు మన జీవితాలే మార్చబడతాయండి. హల్లెలూయా. మన బ్రతుకే మార్చబడుతుంది. ఇక్కడ యాకోబు చేసింది కూడా అదే. యాకోబు ఆశీర్వాదం కొరకు ప్రభుని అడగడం ప్రారంభించినప్పుడు ఆ ఆశీర్వాదాన్ని ప్రభువు అనుగ్రహించి ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ యాకోబు ఆదికాండంలో 32వ అధ్యాయంలో ఆశీర్వాదం కొరకు అడిగితే, రెండవదిగా 1 సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయము 10 నుంచి 20 వచనాలు చూసినట్లయితే అక్కడ ఒక స్త్రీని మనం చూడగలుగుతామండి. ఆ స్త్రీ పేరే హన్నా. ఏం పేరండి? హన్నా తన జీవితంలో చాలా భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొన్నప్పుడు ఇదిగోండి హన్నా తను అక్కడ ఆమె సంతానము లేని సమయంలో సంతానము కొరకు ప్రభుని అడిగింది. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా. 10వ వచనాన్ని మనం చూసినట్లయితే 1వ అధ్యాయంలో సమూయేలు మొదటి గ్రంథంలో 1వ అధ్యాయం 10 నుంచి మనం చూసినట్లయితే, బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు. హన్నా అంట బహు దుఃఖాక్రాంతురాలై ఏడుస్తుందంట. ఎందుకు ఏడుస్తుందండి చెప్పండి? హన్నా ఎందుకు ఏడుస్తుంది? సంతానము లేదని ఏడుస్తూ ఉంది. ఆమెకు ఒక కొరత ఉంది, ఆమెకి కష్టం ఉంది, ఆమెకి ఇబ్బంది ఉంది. అయితే హన్నా ఏ మనుషుల్ని ఆశ్రయించలేదు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా. హన్నా ఎవరిని ఆశ్రయించలేదు. భర్త కూడా చాలాసార్లు ఆమెను ఓదార్చిన పరిస్థితులు మనం చూసాం అక్కడ. కానీ హన్నా మాత్రము భర్తను కానీ బంధువులను కానీ ఇంకా ఎవరిని కూడా ఆశ్రయించలేదు. పిల్లలు లేనప్పుడు పిల్లలు లేని వారికి తెలుస్తుంది ఆ కొరత ఎంతగా ఉంటుందో, ఎన్ని అవమానాలు ఉంటాయో, ఎన్ని నిందలు ఉంటాయో, ఎన్ని భయంకరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందో మనం చూడగలుగుతామండి. ఏదైనా శుభకార్యానికి వెళ్ళినప్పుడు బంధువులు ఏమంటారంటే, ఇదిగో ఆమెని మాత్రం ముందు పెట్టకండి అంటారు. అవునా కదా? ఆమెని ముందు పెట్టకండి, ఆమె చేతులతో ముందుగా అంటే ప్రధాన స్థానం ఆమెకి ఇవ్వద్దు అని చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఆమె గొడ్రాలు కాబట్టి కదా. చాలా నిందలు ఉంటాయి. హన్నా కూడా ఇవి ఎదుర్కొందండి. హన్నా అందుకే ఎవరిని ఆశ్రయించలేదు, కానీ ప్రభుని ఆశ్రయించడం మొదలుపెట్టింది. నేరుగా ప్రభు సన్నిధానానికి వెళ్ళి ఆమెకున్న చాలా దుఃఖమంతా ప్రభు సన్నిధిలో ఆమె మొరపెట్టి ఉంది. ఆమె కన్నీరంతా ప్రభు దగ్గర కార్చింది. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా. అందుకని అక్కడ వాక్యాన్ని మనం చూడగలుగుతాం. ఆ మంట బహు దుఃఖక్రాంతురాలై ప్రభు సన్నిధిలో ఏడుస్తుందంట. ఏమని ఏడుస్తుందంటే, సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలైన నన్ను మరొక జ్ఞాపకము చేసుకొని నీ సేవకురాలైన నాకు మగబిడ్డ దయచేసిన ఎడలా అని ఆమె బ్రతుకు దినములన్నీ కూడా నీకు కృతజ్ఞత కలిగి ఉంటానయ్యా అన్నట్లుగా అక్కడ మనం చూస్తూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎవరిని ఆశ్రయించడం మనం అక్కడ చూడట్లేదు, కానీ ప్రభుని అడుగుతుందండి. ప్రభు సన్నిధిలో విజ్ఞాపన చేస్తుంది. ఈ రోజున చాలామంది చెల్లెళ్ళు, చాలామంది జీవితాలు ఎలా ఉన్నాయంటే, గర్భఫలము లేదని ఎంతోమంది ఏడుస్తూ ఉన్నారు, ఒంటరిగా ఏడుస్తున్నారు, మనుషుల ముందు ఏడుస్తున్నారు, లేకపోతే ఎవరికో ప్రార్థన విజ్ఞాపన ఇస్తూ ఉన్నారు. ఇవ్వడం మంచిది, వారు మన కొరకు ప్రార్థన చేస్తారు. కానీ సమస్య ఎవరిది చెప్పండి? సమస్య ఎవరిది? మనదే. ఆమేన్. సమస్య ఎవరిది? మనదే. మన సమస్య గురించి మనము ప్రార్థన చేసేవారిగా ఉండాలి, నోరు తెరచి. ఆమేన్. కరెక్ట్
పర్సన్ని పట్టుకుంటే మన జీవితాలు మార్చబడతాయండి. అయితే మనము చేసేది ఏంటంటే అందరినీ అడుగుతాం, అందరినీ ఆశ్రయిస్తాం, అందరి దగ్గరికి వెళ్తాం, ఆ కొరతంతా చెప్పుకుంటాం, ఆ బాధ అంతా చెప్పుకుంటాం. అయ్యో నాకు దిక్కు ఎవరైనా ఉంటారేమో, ఎవరినైనా ఆశ్రయిస్తే బాగుంటుందని చాలా 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 అడుగుతూ ఉంటాము. కానీ చూడండి, ఎవరి వల్ల ఏది కాదండి. ప్రభు పాదాలు పట్టుకుంటే ఇదిగో మన జీవితాల్లో అద్భుతాన్ని మనం చూడగలుగుతాం. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? నిజంగా దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే ఆయన మనము ఏడుస్తున్నది చూచే దేవుడై ఉన్నారు. హల్లెలూయా. హన్నా ఏడవడం ప్రభు చూసి ఉన్నారు, హన్నా మొర్ర పెట్టడం ప్రభు చూసి ఉన్నారు. అక్కడ మందిరంలో వెళ్ళినప్పుడు మరి అక్కడున్న దైవ సేవకుడు కూడా మరి ఆమె ఆ మనోవేదంతో ఏడుస్తూ ఉన్నప్పుడు ఆమెను అపార్థం చేసుకున్నారు. ఆమె ఏడుపును కూడా సేవకుడు అపార్థం చేసుకున్నారు. కానీ దేవుడు ఆమె కన్నీళ్లను చూసి ఉన్నారండి. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. అందుకనే మనుషుల్ని కాదు, ఎవరిని నమ్ముకోవాలి? ప్రభుని ఆశ్రయించాలి. ప్రభుని ఆశ్రయించడం మనం మొదలు పెట్టామా, మన జీవితాలు అద్భుతకరంగా ఉండడం మనం చూస్తూ ఉంటాం. కింద వచనాల్లో మనము చూసినట్లయితే 21వ వచనం, కనుక హన్న గర్భము ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమార్ని కని నేను యెహోవాకు మొక్కుకొని వినిని అడిగితిననుకొని వానికి సమూయేలును పేరు పెట్టెను. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హన్నా ఎవరి దగ్గర అడిగింది? ప్రభు సన్నిధిలో ప్రభుని అడిగింది. ఆమె అడగడం ద్వారా హన్నా జీవితంలో అద్భుతం జరిగిందండి. హన్నా గర్భము తెరవబడింది. ఆమేన్. అప్పుడు ఆమెకి ఆ గర్భం తెరవబడిన తర్వాత నేను మొక్కుబడులు అంటే నేను దేవుని దగ్గర నేనేం చేశానంటే మొర పెట్టాను. అందుకే దేవుడు నాకు నేను ఏది అడిగానో అది దయచేసి ఉన్నారు. హన్నా అడిగింది, ఏమని అడిగిందండి? ఇక్కడ మనం చూసినట్లయితే 11వ వచనంలో నాకు ఒక మగబిడ్డను దయచేయ్యా అని అడిగింది. ఎవరిని అడిగింది చెప్పండి? ఎవరిని అడిగింది? మగబిడ్డని దయచేయమని అడిగింది. అక్కడ ఎవరొచ్చారు? 20వ వచనంలో ఎవరిని పొందుకుంది చెప్పండి? సమూయేలును పొందుకుంది. మగబిడ్డనా ఆడబిడ్డనా? ఎవరిని అడిగింది? ఆమె చాలా చక్కగా స్ట్రైట్గా ప్రభు దగ్గరికే వెళ్ళింది. కంప్లీట్గా ప్రభు పైనే ఆధారపడింది. జరుగుతుందో జరగదో, అవుతుందో అవ్వదో, నా వల్ల కాదు అని నాకు తెలుసు, కానీ ఎలా ఏంటి ఈ ఆలోచన పెట్టుకోలేదు. కానీ సరిగ్గా నేరుగా ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రభు పైన కంప్లీట్గా ఆధారపడి ఆమె మనసారా మనోదుఖముతో ప్రభుని అడిగింది, ఆమె పొందుకుంది. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా? మన జీవితంలో కూడా అంతే. సంపూర్ణంగా ప్రభు పైన ఆధారపడి అడిగితే నువ్వు ఏది అడుగుతావో అది నీకు ఇచ్చే దేవుడై ఉన్నారు. ఇక్కడ ఒక విషయం చెప్పనా? హన్న మగ బిడ్డకు ఇవ్వమన్నారు, దేవుడిచ్చారు. హన్న నార్మల్ బిడ్డ అడగండి, కానీ దేవుడిచ్చే ఏం చేశారంటే గొప్ప ప్రవక్తనిచ్చాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. నాకు బిడ్డ లేదయ్యా, బిడ్డనివ్వయ్యా, నాకు మగ బిడ్డ కావాలని సింపుల్గా అడిగింది. అది కూడా కంప్లీట్గా ప్రభు పైన ఆధారపడి ఆమె కొరత చెప్పుకుంది. కానీ దేవుడు అద్భుతమైన దేవుడు అండి. మన కన్నీలను చూసిన దేవుడు, మనకున్న నిరీక్షణను చూసిన దేవుడు, మనం ప్రభు పైన ఆధారపడే ఆ పరిస్థితులను చూసిన దేవుడు. ఆయన నువ్వు చిన్నది అడిగావు, కానీ ఆయన అద్భుతాలు చేసే దేవుడు. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడదామా? జస్ట్ బిడ్డనివ్వు అని అడిగింది. ఇక్కడ సమూయేలు నార్మల్ వ్యక్తి కాదు. ఆమేన్. ఏంటండి? దేశాలనే గడగడలాడించే గొప్ప ప్రవక్త. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా? మనం అడగడంలో ఉంది అసలైన ఏమంటారు, అసలైన లాజిక్ అంతా మనం అడిగే దాంట్లో ఉంటుంది. మనం కంప్లీట్గా ప్రభు పైన ఆధారపడితేనే అలాంటి అద్భుతాలు మనం చూడగలుగుతాం. మా జీవితాల్లో కూడా మేము కూడా అడిగామండి, అడగడం నేర్చుకున్నాం. ఎవరినంటే మనుషులని మేము ఏది అడగలేదు, అడగం కూడా.
ప్రభుని ఆశ్రయించినప్పుడు ఎన్నో అద్భుతాలు మా జీవితాల్లో మేము చూడడం మొదలు పెట్టాం. హల్లెలూయా. అది పిల్లల విషయమే కావచ్చు, లేకపోతే ఈ మినిస్ట్రీ విషయమే కావచ్చు, ఆర్ఫనేజ్ హోమ్ మినిస్ట్రీ అంటే ఆర్ఫన్ మినిస్ట్రీయే కావచ్చు, అది ఏదైనా మేము చిన్నది కోరుకున్నాం. పిల్లల్ని పెట్టుకొని పిల్లలందరినీ పోషించడానికి మా దగ్గర దమ్ము లేదండి, ఏమీ లేదు, జీరో. కానీ మా దమ్మంతా ప్రభువే. హల్లెలూయా. మేము ఆశ్రయించింది మనుషుల్ని కాదు, కానీ ప్రభుని ఆశ్రయించడం మొదలు పెట్టాం. ఒకప్పుడు మేము కూడా తిరిగాం, అందరి దగ్గరికి తిరిగాం. ఎంతసేపు వెయిట్ చేయమంటే అంతసేపు వెయిట్ చేసాం. ఎవరి దగ్గరికి వెళ్ళాలంటే వారి దగ్గరికి వెళ్ళాం. తిండి తిప్పలు అన్నీ మానేసి అందరి దగ్గరికి వెళ్ళాం. ఇంకా ఆపేసామండి. అర్థమైంది, మనుషులేంటో అర్థమైంది. అప్పుడు అనిపించింది, అరే వాగ్దానము చేసిన దేవుడు ఉన్నాడు కదా, వాగ్దానం చేసిన దేవుడు మన పక్షాన ఉంటాడు కదా. అసలు ప్రార్థన చేసేవాళ్ళం వెళ్ళేవాళ్ళం, ప్రార్థన చేసేవాళ్ళం వెళ్ళేవాళ్ళం. కానీ అప్పుడు అనిపించింది, లేదు లేదు లేదు, ప్రార్థన చేస్తే కంప్లీట్గా అక్కడే మనల్ని మన జీవితాల్లో ప్రభు ఏదైనా చేయగల సమర్థుడు. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇటు అటు కాదు, ఉంటే ఒకే వైపు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎవరిని పంపివాలో వారినే ప్రభు మన దగ్గరికి పంపిస్తారు, మనం వెళ్ళడం కాదు. ప్రైజ్ ద లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా. ఆయన ఏదైనా ఏ కార్యము చేయడానికైనా అన్ని విషయాల్లో గొప్ప సామర్థ్యము కలిగిన దేవుడై ఉన్నారు. ఇంకన్నీ ఆపేశామండి. నిశ్చయముగా ప్రభు పాదాలు సంపూర్ణంగా పట్టుకున్నాం. ప్రార్థన చేస్తూ అన్ని విధాలుగా మేము మా ప్రయత్నాల్లో ప్రయత్నించాం, అలసిపోయాం. ఆ ప్రయత్నాల్లో ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు, ఎన్నో భయంకరమైన పరిస్థితులు ఎన్నో ఎదుర్కొన్నాం. కానీ దేవుడు మాట గొప్పదండి. ఆమేన్. ఎప్పుడు కూడా మా ప్రార్థన ఎలా ఉండేదంటే, ఎప్పుడు కూడా చిన్న పిల్లలందరినీ పోషించడానికి చాలా కష్టంగా ఉందయ్యా, మా వల్ల అవ్వట్లేదు, కనీసం తిండి పెట్టే పరిస్థితి మా దగ్గర లేదు, వారిని సరిగ్గా పోషించే పరిస్థితి మా దగ్గర లేదు. నీ వాగ్దానం అదొక్కటే మా దగ్గర ఉంది ప్రభా. ఇంకా వాగ్దానం పట్టుకొనే మేము ప్రార్థన చేస్తున్నాం. కనీసం ఏది కావాలన్నా ప్రతీది కూడా ఒకరి దగ్గర నుంచి తీసుకునే వారిగా ఉండేవాళ్ళం అన్నమాట. చాలా భయంకరమైన పరిస్థితుల్లో మా జీవితాలు ఉండేవి. కానీ ప్రభువు గొప్ప దేవుడు అండి. ఆమేన్. ఆ వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేయడం మేము మొదలు పెట్టాం. చిన్న ప్రార్థన ఏంటంటే, దేవా చాలా కష్టంగా ఉందయ్యా, ఒక సింగరేణి క్వార్టర్ అది ఒక్కటి ఉండడానికి స్థలం అది కావాలయ్యా అని అడిగినప్పుడు మా ఫైల్స్ ఎక్కడికి వెళ్ళిపోయేటి అంటే, లాస్ట్ సింగరేణి డైరెక్టర్ దగ్గర లాస్ట్ వరకు వెళ్ళి ఎన్నోసార్లు ఆగిపోయాయి. దగ్గర ఒక 20 సార్లు ఆగిపోయి ఉంటాయి. మా ప్రయత్నము అంత భయంకరంగా ప్రయత్నించేవారు. డైరెక్టర్ దొరకడమే చాలా కష్టం సింగరేణిలో. అలా ఒక డైరెక్టర్ని, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ని, ఆ సింగరేణి హెడ్ని కలవడానికి చాలా ప్రయత్నాలు ఉంటాయి. కొన్నిసార్లు ఎంట్రన్స్లోనే ఆపేస్తారు, కొన్నిసార్లు ఎంట్రన్స్కి అలో చేసి ఒక ఆఫీసర్ దగ్గర ఆపేసేవాళ్ళు. కొన్నిసార్లు ఇంకా ఆఫీసర్ కాదండి, మరొక ఆఫీసర్ వేరే ఛాంబర్కి వెళ్ళండి, సోషల్ వెల్ఫేర్ దానికి వెళ్ళండి అనేవారు. ఇక్కడ కూడా కాదండి, వేరే డిపార్ట్మెంట్కి వెళ్ళండి. అక్కడ వరకు వెళ్ళినట్టే వెళ్ళి ఆగిపోయేది. లాస్ట్ ఒకసారి ఇంకా అయిపోయింది అన్నట్లుగా జరిగింది. అక్కడ డైరెక్టర్ పాతో మాట్లాడామో సిగ్నేచర్ దగ్గర ఆగింది. ఆ సిగ్నేచర్ దగ్గర ఆగినప్పుడు అది ఎంత బాధ ఉంటుంది చెప్పండి. ఇంకా సేవకుడు నేను ఉద్యోగాలు చేసుకుంటా, లంచ్ టైంలో మధ్యాహ్నం తిండి తిప్పలు లేకుండా ఆ టైంలో వాళ్ళని వెళ్ళడానికి కలవడానికి వెళ్ళేవాళ్ళం. వెళ్ళి అక్కడ వరకు ఆగి మళ్ళీ సాయంత్రం రండి, మళ్ళీ సేమ్ అయిపోయిన తర్వాత మళ్ళీ సాయంత్రం వెళ్ళేవాళ్ళం, మళ్ళీ వచ్చేవాళ్ళం. మళ్ళీ ఇక్కడ కాదు, ఎమ్మెల్యేని కలవండి, వాళ్ళని కలవండి, వీళ్ళని కలవండి. అయ్యో తిరగనిది లేదు అసలు. ఎన్నో ప్రయత్నాలు అంతా అయిపోయిన తర్వాత ఫైల్స్ అన్నీ పుట్టప్ చేసిన తర్వాత ఏమవుతుందంటే లాస్ట్ సిగ్నేచర్ ఉంటుంది చూడండి. అలా ఆ ప్రయత్నంలో అక్కడికి వెళ్ళి ఆ సిగ్నేచర్ క్లోజ్ అంటే ఇంకా అవ్వనప్పుడు చాలా బాధపడ్డాం.
దేవా అడిగింది ఒక్క చిన్న క్వార్టరే కదా, ఏంటయ్యా ఇంత పరీక్ష, చాలా బాధగా ఉంది, ఇంతనా, కానీ అయినా పర్లేదయ్యా, నీవిచ్చిన వాగ్దానం మాతో ఉంది. ఆమేన్. ఖచ్చితంగా ఒకానొక సమయంలో ఒకానొక రోజున నీవు మమ్మల్ని నడిపించే దేవుడవై ఉన్నావు. అయితే మేము మాత్రము మా టార్గెట్ అంతా కూడా సింగరేణి క్వార్టరే, అది ఖచ్చితంగా వస్తుంది. ఎలా ప్రార్థన చేసేవారం అంటే బ్రదర్ బూర్దిగడ్డలో అస్సలు మా స్వరాలు తెరచి ఉదయాన్నే 4 గంటలకు స్తుతి ధూపాలు వెళ్తూనే ఉండేటి పిల్లలు, మేము స్తుతి 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 స్తుతి, నిత్యము ప్రార్థనే. దాంట్లో అద్భుతమైన శక్తి ఉంది. ఎంతగానో అసలు మాకేం లేకపోయినా అన్నీ ఉన్నట్టే. ఆమేన్. అదే బలం, ఆ ప్రార్థనే మమ్మల్ని ఇంతవరకు నడిపించి ఉంది. ఆ సమయంలో ఆ సింగరేణి కూడా సిగ్నేచర్ కొరకు ఆగిపోయింది అన్న తర్వాత మళ్ళీ ఏం చేశారో తెలుసా? ఇది కాదు, మళ్ళీ ఫస్ట్ నుంచి మళ్ళీ మొదలైంది. అక్కడ ఆగిపోయింది, మళ్ళీ ఏమైందండి, ఆ టైంలోనే డైరెక్టర్ చేంజ్ అయ్యారు. ఒక డైరెక్టర్ చేంజ్ అవుతే, కొత్త డైరెక్టర్ వస్తే మళ్ళీ ప్రాసెస్ అంతా మొదటి నుంచి రావాల్సిందే. మళ్ళీ ఆయనకు చెప్పాలంటే చాలా కష్టం, ఎందుకంటే ముందు చాలా ఫైల్స్ ఉంటాయి, ముందు చాలా కష్టతరమైన పరిస్థితులు. ఆఫీస్లో ఒక డైరెక్టర్ని కలవాలంటే మామూలు విషయాలు కాదు, అవునా కాదా? ఇప్పుడు డైరెక్టర్ చేంజ్ అయిపోయారు, విజయ్ కుమార్ గారు చేంజ్ అయిపోయారు. విజయ్ కుమార్ గారు మన క్రిస్టియన్ అన్నమాట. ఆయన దొరకారు. దొరికిన తర్వాత చాలా బాగా రిసీవ్ చేసుకొని, చాలా దగ్గరికి తీసుకొని, మీ అన్నీ చూస్తానమ్మా, చాలా బాగా చేస్తారు మీరు సర్వీస్, అది ఇది మాట్లాడినప్పుడు మాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది. పోనీలే, అర్థం చేసుకునేవారు సీట్లో ఉన్నారు అనేసి చాలా సంతోషపడ్డాం. సరే నేను సిగ్నేచర్ దీని మీద పెడతాను అనేసి అన్నారు. ఆయన అన్న 4-5 రోజుకి ఆయన సీట్లో లేరండి. ఆశ పెట్టుకున్నాం ఇంకా వచ్చేస్తుంది కదా, ఎందుకంటే ఇంతమంది పిల్లల్ని ఇంతగా నడిపించడానికి, ఆర్ఫన్ మినిస్ట్రీ నడిపించడానికి చాలా కష్టతరమైన పరిస్థితి, రెంట్లు కట్టుకోలేని పరిస్థితి, చాలా ఇబ్బందిగా ఉంది. ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. ఎవరిని అడిగినా అంటే రెంట్కి ఇవ్వమండి అన్నట్లుగా ఉండేదన్నమాట. ఆ సమయంలో మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేశాం. ఇంకా ఆయన వెళ్ళిపోయారు, వేరే అతను వచ్చారు, ఆయనకు చెప్పినా అర్థం కాదు. మళ్ళీ స్టార్ట్ చేసి మళ్ళీ ఎక్కడికి వెళ్ళింది తెలుసా? లాస్ట్ సిగ్నేచర్ వరకు మళ్ళీ ఆగింది. అప్పుడు ఏం చేయాలో చెప్పండి, ఏం చేయాలో చెప్పండి? సేవకుడి ముఖం నేను, నా ముఖం ఆయన. ఎన్నోసార్లు ఏడ్చుకుంటూ, బైక్ మీద ఏడ్చుకుంటూ ఇంటికి వచ్చేవాళ్ళం. అయినా పర్లేదు, దేవుని వాగ్దానం ఉంది. ఆమె గట్టిగా చప్పట్లు కొడదామా? ఒకానొక సమయంలో అలా ప్రార్థన చేస్తున్నాను. పిల్లలకి ఇదే అలవాటు, మానస వీళ్ళందరికీ ఇవే అలవాటు. యేసు నామంలో సింగరేణి క్వార్టర్ వచ్చునుగాక. ఆమె ఏమొచ్చునుగాక? సింగరేణి క్వార్టర్ వచ్చునుగాక. ఎప్పుడు పిల్లలకి ఇవే స్థుతులు. మమ్మీ ఇంటికి రావడం ఆలస్యం. వాళ్ళు ప్రార్థన చేస్తారు కదా, పిల్లలకి ఆశ ఉంటుంది కదా. ఏమని ఆశ? మేము రాగానే మేము ఇట్లా బైక్ దిగి లోపలికి వెళ్తామో లేదో, డాడీ వచ్చేసిందా, మమ్మీ వచ్చేసిందా, పిల్లలు అడుగుతూ ఉంటే ఏం సమాధానం చెప్పాలో అర్థం కాకపోయింది. నాన్న మీరు ప్రార్థన చేస్తున్నారు, ఖచ్చితంగా దేవుడు ఇచ్చే దేవుడు, ఖచ్చితంగా వస్తుంది రా సింగరేణి క్వార్టరే. ఏంటి క్వార్టరే, స్థలమయ్యా క్వార్టర్ ఉండడానికి కావాలయ్యా, ఇబ్బందిగా ఉందయ్యా అని అడిగేవాళ్ళం. ఒకానొక సమయంలో, ఒకానొక రోజున ఇంత ప్రయాస చూసిన దేవుడు, ఇంత దుఃఖాన్ని చూసిన దేవుడు, చూస్తూ ఉంటూ దేవుడా కార్యం చేసే దేవుడు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దామా? హల్లెలూయా. ఖచ్చితంగా ఆయన కార్యము చేసే దేవుడై ఉన్నారు. ఆమేన్. ఎంత గమ్మత్ అంటే, దేవుడు ఆయా సమయంలో నోటి ద్వారా కొద్దిమందిని వాడుకుంటారు, కార్యాల ద్వారా కొద్దిమందిని వాడుకుంటారు. ఒకానొక సమయంలో ఒక సార్ అన్నారు, తేజ చూడు అని. ఏం చూడు అని? స్థలం చూడు అని. స్థలం చూడు అనే మాట వరకు ఆయన
ఆయన వాడుకొని దేవుడు ఆయన తీసి పక్కకు పెట్టేశారు. హల్లెలూయా. గమ్మత్తుగా ఉంటాయండి నిజంగా. అది అనుభవించినప్పుడే అవి తెలుస్తూ ఉంటాయి. అన్నారు, ఊరుకున్నారు, మేము కూడా అన్నట్లుగా అయిపోయింది. దాని తర్వాత దేవుడి కార్యాలు ఎలా ఉంటాయంటే నిజంగా సాగర్ నాన్నని ఆ డాక్టర్ అమ్మని దేవుడు పంపించి, రే కొడక, రే నువ్వు కానీరా, నువ్వు చూడు, పో ల్యాండ్ చూడు. ల్యాండా? అదేంటి డాడీ ల్యాండ్ చూడమంటున్నారు? నువ్వు చూడు అంతే, నువ్వు వెళ్ళు, చూడండి అంతే, ఇంకేం మాట్లాడద్దు. దేవుడు మాట్లాడి ఉన్నారు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మేము అడిగింది ఏంటి? దేన్ని అడిగాం? సింగరేణిక్ వాటర్. అన్నిసార్లు లాస్ట్ ప్రయత్నాల్లో సిగ్నేచర్ దగ్గరకు వచ్చి ఓడిపోయి వచ్చేటోళ్ళం. అలా ముఖమంతా కిందకేసుకొని వచ్చేవాళ్ళం ఏడుస్తూ. కానీ దేవుడు గొప్ప దేవుడు అండి, ఆశ్చర్యకరుడు ఆయన. ఆమేన్. అద్భుతమైన దేవుడు. మనం అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అధికమైన కార్యాలు ప్రభు చేసే దేవుడై ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొడదామా? మేము చిన్నదే అడిగాం. చిన్నది. క్వార్టర్ ఎంత ఉంటుంది బ్రదర్? ఎంత సైజులో ఉంటుంది ఒక క్వార్టర్? సింగరేణి క్వార్టర్స్ ఎన్ని? ఏదో కొద్దిగా స్క్వేర్ ఫీట్లో ఏదో ఉంటుందేమో, అది కూడా పర్మనెంట్ కాదు. అవునా కదా? వెళ్ళిపోమంటే వెళ్ళిపోవాల్సిందే, ఉండమంటే ఉండాల్సిందే. అవునా కాదా? చిన్న చిన్న గదులు, ఆ చిన్నగా కొద్దిగానే, అది టెంపరవరీ. మనం అడిగింది అది చిన్నదే, కానీ దేవుడు పర్మనెంట్ చేసి ఇచ్చే దేవుడు అయి ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొడదామా? నిజంగా ఈ స్థలము నిజంగా దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి. ఆయన కార్యాలు ఎంత గొప్పవి మేము ఎప్పుడూ అనుకోలేదు. ఈ కొత్తగూడెం సిటీలో ఇలాంటి ఒక ప్లేస్ని తీసుకొని ఇక్కడ ఇవన్నీ నడుపుతామంటే, ఇదంతా జరుగుతుంది, ఇక్కడ పరిచయం జరుగుతుందని, ఇక్కడ ఇంత ఘనమైన కార్యాలు జరుగుతాయని మేము అనుకోలేదండి. ఒక్క వాగ్దానం ఒక్కటే మా దగ్గర ఉంది. ఆమేన్. డబ్బులో అవ్వో ఇవ్వో ఇవి ఏమీ లేవు. వాగ్దానం ఒక్కటి పట్టుకొని ముందుకు సాగాము. అడిగింది కొంచెము, ప్రభు ఇచ్చింది గొప్పది. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? దేవుని నామానికి మాత్రమే స్తుతి కలుగును గాక. మనం ఊహించని కార్యాలు ఇదిగోండి చూడండి. ఏ సేవకుడికైనా ఏ క్రైస్తవుడికైనా భద్రాద్రి కొత్తగూడెం అనగానే గుర్తొచ్చేది ఎవరో తెలుసా? చెప్పండి ఎవరు గుర్తొస్తారు? పాస్టర్ అమ్మతేజ. దేవుడు అన్నారు, ఈ భద్రాద్రి కొత్తగూడెంలోనే ఒక ఐకాన్గా చేసి చూపిస్తా అన్నారు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈజీ కాదు, మాట్లాడింది నమ్మతగిన దేవుడు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎవరు ఎన్ని మాట్లాడినా దేవుడిచ్చిన వాగ్దానం మనతో ఉంది, ఆయన కృప మనతో ఉంది. ఈ వాగ్దానాలని, ఈ కృపని ఎవ్వరు కూడా వేరు చేయరు. అందుకని మనం ఏం చేయాలంటే అడగాలి. హన్నా కూడా ఎందుకు ఈ ఎగ్జాంపుల్ చెప్పానంటే, హన్నా అడిగింది, తన జీవితంలో కొరత గురించి హన్నా అడగడం మొదలుపెట్టింది. సంపూర్ణంగా ప్రభు పైన డిపెండ్ అయ్యింది. చాలామంది ఎలా ఉంటారంటే, సగం కాలు ఇక్కడ, సగం కాలు అవతల, ఉంటే ఇటు ఉంటారు, ఉంటే అటు ఉంటారు, లేకపోతే రెండు కాళ్ళపైన అటు ఇటు వేసి ముందుకెళ్ళాలని ప్రయత్నిస్తూ ఉంటారు. చూడండి, అలాంటి వారిగా మన జీవితాలు ఉండడానికి వీలు లేదు. హన్నా సంపూర్ణంగా ప్రభు పైన ఆధారపడడం ప్రభు చూసి ఉన్నారు. ఆమెకున్న దుఃఖమంతా మనుషులు అర్థం చేసుకోలేదు, అక్కడున్న సేవకుడికి అర్థం కాలేదు. కానీ ఎవరికి అర్థమైందండి? దేవునికి అర్థమైంది. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. అందుకనే అడగడం మొదలు పెట్టింది. ఆమె కార్యము చూడడం మనం చూస్తున్నాం. ఆమేన్. చిన్నదే, గర్భము తెరవయ్యా, ఒక కుమారుని దయచేయా, నీ సేవకురాలైన నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభా, నీ సేవకురాలనయ్యా నేను అనేసి ఆమె అడిగింది. బిడ్డనే ఇచ్చారు. ఆమేన్. ఎవరిని ఇచ్చారు? మంచి కుమారుని ఇచ్చారు. కానీ ఆ కుమారుడు మామూలు కుమారుడు కాదు. హల్లెలూయా. గొప్ప ప్రవక్త. ఆమేన్. మంచి జ్ఞానము కలిగిన వ్యక్తి.
ఆమేన్. దేవుడు నిజంగా అలాంటి బహుమానాలు మన జీవితంలో మనకు దయచేసే దేవుడండి. ఆమేన్. ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. అందుకని మనం ఏం చేయాలంటే మనుషులపైన కాదు, ఎవరిపైన ఆధారపడాలి సంపూర్ణంగా? అడగండి అడగండి అడగండి. చాలామంది అడగరు. మీకు ఏదైనా కావాలా, భార్య భర్తలు చేయి పట్టుకుని అడగడం ప్రారంభించండి. ఆ చేయి పట్టుకుని చాలామందికి ఇదే మేము చెప్తూ ఉంటాం. సేవకుడు సేవకురాలైన నేను ఇదే చెప్తూ ఉంటాం. మాకు చాలామంది ప్రేయర్ రిక్వెస్ట్లు ఇస్తూ ఉంటారు. మేము చెప్పేది ఒకటే, ఏంటో తెలుసా? గర్భఫలం లేదా? చాలామంది చెల్లెలు ఈ రోజున చాలా నరక యాతన పడుతూ ఉన్నారు. అవునా కాదా? అవునా? ఒకరోజు మన రోజు చెప్పాలి అంటే చాలా నెంబర్ ఆఫ్ కాల్స్ వస్తాయి. ఏం లేదు అని, గర్భఫలం లేదండి, పిల్లల్ని ఇస్తారా అంటే పిల్లల్ని పెంచుకోవడానికి ఇస్తారా? అది అంటే అనాథాశ్రమం కదా, పాపం వాళ్ళకి ఆశ ఉండి అడుగుతారు. లేదండి అలా ఉండదు అని చెప్పి ఫోన్స్ పెట్టేస్తాం. కొద్దిమంది డైరెక్ట్గా వస్తారు. ఒక రోజున ఒక సహోదరి తన భర్త తన ఇంట్లో ఉన్నవారు ఒక రోజు ఆఫీస్ రూమ్కి వచ్చి చాలా చాలా ప్రయాణం, ఎక్కడో వారిది ప్రయాణం చేసి ఆఫీస్ రూమ్లో మరి మాట్లాడుతూ ఉన్నారు. చాలా దుఃఖము. అన్న ప్లీజ్ అన్న, ఆల్రెడీ బిడ్డ 2-3 సార్లు, అంటే ఆమెకి బిడ్డ పుట్టడం, డెలివరీ అవ్వడం, పుట్టడం, ఒక 2-3 రోజులు ఉండడం, చనిపోవడం ఒక్కసారి అయిపోయింది. మళ్ళీ అది రిపీట్. మళ్ళీ అన్ని రోజులు 9 నెలలు బిడ్డను మోసి ఆ స్పర్శను అనుభవించి బిడ్డ పుట్టిన తర్వాత అంటే అన్ని కోరికలు ఉంటాయి. అవునా? పట్టుకోవాలి, వారిని హత్తుకోవాలి, వారిని ముద్దు పెట్టుకోవాలి, కోరికలు ఉంటాయి. అవునా కాదా? అది ఎవరికి చెప్పినా అర్థం కాదంటే ఒక్కసారి పోయింది కదా అని బాధపడ్డారు. మళ్ళీ తిరిగి గర్భం అందింది. ఏమైందండి? మళ్ళీ గర్భం వచ్చింది. మళ్ళీ సేమ్ అదే, అదే జరుగుతుంది, అదే నష్టం. మళ్ళీ 3వసారి ఆమె ఎలా అయిపోయిందంటే ఒక పేషెంట్ లాగా అయిపోయింది. ఎందుకంటే ఆమెకి మనోవేదన అంత ఉంది. ఆమె అంటే శరీరము చాలా క్షీణించింది. దానికంటే ఎక్కువగా ఆమె హృదయం అంతా వేదనతో నిండిపోయింది. సేమ్ అదే జరిగింది. మళ్ళీ 3వసారి అదే జరిగింది. చూడండి, వారికి మంచి మాటలు చెప్పి వారికి ప్రార్థన చేసి పంపించాం. నాన్న, ఇన్ని రోజులు మీ జీవితం ఒకలాగా ఉందేమో, అంటే మీకు దేవుని గురించి తెలియదేమో, ఇలాంటి జీవితం జీవించారేమో, కానీ ఒక్కసారి మీరు నోరు తెరచి దేవుణ్ణి అడగండి. ఒక్కసారి ఎలా అడగాలో తెలీదు వాళ్ళకి, ఎందుకంటే దేవుడు అంటే తెలీదు కాబట్టి. అడగండి నాన్న, అడగండి. భార్యాభర్తలు ఒక్కటే ఇచ్చినందుకు స్తోత్రం అని చెప్పండి. నువ్వు నిజమైన తండ్రివిదయ్యా, నిజమైన దేవుడివి కదా, అందరు చెప్తున్నారయ్యా నువ్వు నిజమైన దేవుడు. విశ్వాసం ఉంచండి, ఒక్కసారి విశ్వాసం ఉంచండి. ఒక రోజున మేము ఇది మర్చిపోయాం. ఇలా 2-3 సంఘటనలు జరిగాయి, మర్చిపోయాం. ఇది వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ రోజు బాధపడ్డం మర్చిపోయాం. ఒక రోజున ఒక కాల్ వచ్చిందండి. ఏంటో తెలుసా? అక్క, నేను పలానా రోజున పలానా అంటే మీరు మీ ఆఫీస్ రూమ్లో నేను ఏడ్చాను కదా, ఇదిగో ఆ అమ్మాయినే, ఇదిగో ఆ సిస్టర్నే నేను. ఈ రోజున నా ఒడిలో చక్కని కుమార్తె ఉందక్క. ఆమేన్. ఆ రోజున నాకు ఎంతో ధైర్యాన్ని మీరు ఇచ్చారు సార్, ఎంతో ధైర్యాన్ని ఇచ్చారు. మేము అలాగనే ప్రార్థన చేశాం. ఈ రోజున మేము మందిరాలకు వెళ్తున్నాం. ఆమేన్. దేవుణ్ణి తెలుసుకున్నాం. చక్కని బిడ్డను నాకు ఇచ్చారు దేవుడు. ఆమేన్. మరొక అద్భుతమైన సాక్ష్యం ఏంటో తెలుసా? అడాప్షన్ ప్రాసెస్ కనేసి ఇక్కడికి వచ్చారు దైవ సేవకులు. ఏం చెప్పారు తెలుసా? నువ్వు అడాప్షన్ ప్రాసెస్కి ఆ ఊహల తలంపులు ఆపేసి ఒకటే ప్రార్థన చేయి. వాళ్ళు క్రైస్తవులు అనమాట. నీ గర్భం తెరవబడుతుంది, దేవుడు ఇస్తారు, అంతే. ఆమేన్. ఇంకా అడాప్షన్ ప్రాసెస్కి ఎందుకు వస్తారు చెప్పండి? ఏది కానప్పుడు, ఏది జరగనప్పుడు, డాక్టర్స్ కాదు అన్నప్పుడు అడాప్షన్ ప్రాసెస్కి వస్తారు, దత్తతకు వస్తారనమాట. సేవకుడు ఒకటే చెప్పారు, నువ్వు అడాప్షన్ ప్రాసెస్ కాదు, ఇంకా ప్రయత్నాలన్నీ ఆపి ఇంటికి వెళ్ళి ప్రార్థన చేయని. ఆమె గర్భము తెరవబడింది. ఆమె అప్పుడు విశ్వసించి ప్రార్థన చేయడం మొదలుపెట్టిందండి. అడిగిందంతే. ఆమేన్. ఈ రోజున చేతిలో బిడ్డను పెట్టుకొని ఫోన్లో మాట్లాడుతున్నా అనే మాట ఆమె చెప్పింది. సాక్ష్యం ఎవరో తెలుసా? మౌనిక అని. అప్పుడు మౌనిక ఉంది పక్కన. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అదండి దేవుడు, గొప్ప దేవుడు. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాము. అడగడం మొదలు పెట్టాలి. ఏం చేయాలి?
నరేష్ ఏం చేశాడంటే అడిగాడు. ఎవరిని అడిగావు ఫస్ట్? దేవుణ్ణి అడగలేదు. నువ్వు దేవుణ్ణి అడిగావా ముందు? అడగలేదు. నీ సీన్ అంతా మాకు కళ్ళకు అద్దినట్టు ఇప్పటికీ కనిపిస్తుంది. ఎక్కడ అడిగావంటే, ఎక్కడ కూర్చున్నావంటే ఈ చర్చ్ పక్కన ఏమంటారు రాళ్ళు, కంకర రాళ్ళు, దానిపైన కుప్ప పైన కూర్చొని ఒకటే ఏడుస్తున్నాడు వాడు. రే బాబు, వాళ్ళు లేదు అంటున్నారని, వీళ్ళు లేదు అంటున్నారని, వాళ్ళని చూసి నవ్వుతున్నారక్క అన్న, చూసి నవ్వుతున్నారన్న, భరించలేకపోతున్నాను. నా ఫ్రెండ్స్ నన్ను చూసి ఎంతగానో అసలు నా ముందు వాళ్ళు నవ్వుతుంటే వాళ్ళ నవ్వు ఎంతగానో నాకు ఇబ్బందిగా ఉంది అని ఏడ్చాడండి. అప్పుడు చెప్పాను, నాన్న నువ్వు చేసిన ఉపవాస ప్రార్థన ఎన్నటికీ వ్యర్థం కాదు. ఆమేన్. కానీ ఇదిగో ఈ చిన్న కష్టం వచ్చిందని నీ విశ్వాసాన్ని, ప్రార్థన వదిలిపెట్టకు. ప్రార్థన చేయను, నోరు తెరిచి ప్రార్థన చేయముందు చెయ్యి నాన్న, నువ్వు చేస్తే అద్భుతాన్ని చూస్తావు. ఆమేన్. వాడు నిశ్చయముగా ప్రార్థన చేయడం మొదలు పెట్టాడండి. గట్టిగా చప్పట్లు కొడదాం. ఈరోజు చెల్లిని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. ఆమె ముఖంలో ఎప్పుడు నవ్వే, చక్కగా ఆమెకున్న బాధ్యతలు కానీ, వారి ఇంట్లో వారిని చూసుకోవడం కానీ, అసలు ఈ రోజున ఇప్పుడు చూసినట్లయితే వాడికంటే ఎక్కువ ప్రార్థన పర్రాలు. ఆమేన్. దేవుడు అంటే అసహ్యం అంట మేడంకి, కానీ ఇప్పుడంతా తారుమారు అయిపోయింది. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. మన జీవితంలో ఏదో చిన్న విషయం, చిన్నదాన్ని బట్టి మనం బాధపడుతూ ఉంటాం. కానీ ఆ విషయాన్ని ఎత్తిపట్టి మనం ప్రార్థన చేస్తే గొప్ప బహుమానాలు ప్రభు ఇస్తారు. ఆమేన్. మంచి భార్యనా కాదా? చెప్పు నాన్న, మంచి భార్యనేనా? అవునా? మంచి భార్యనే అంటవా? బాగా చూసుకుంటుంది, అవునా కాదా? మేము గమనించిన మట్టుకైతే చాలా మంచిది, చాలా. ఎందుకంటే అందరినీ పలకరించడం, ఆమెకు తెలీదు అసలు ఎలా ఉండాలో. అందరినీ పలకరిస్తూ, మాట్లాడుతూ, నవ్వుతూ. చాలామంది ముఖాలు చూడలేమండి. అమ్మాయిల ముఖాలైతే అసలు చూడలేం. అసలు ఎలా ఉంటుంది తెలుసా? అస్సలు అబ్బాయిలైనా అంటే జెంట్స్ అయినా ఎలా ఉంటారంటే తిట్టుకుంటారు, కొట్టుకుంటారు, నెక్స్ట్ రోజు నవ్వుతారు. కానీ మనది అట్లా ఉండదు. మనం ఒక్కసారి ముఖం మార్చామా అసలు అది కొన్ని సంవత్సరాలు అయిపోవాలంతే. భర్త చెప్తాడు, అమ్మా మాట్లాడమ్మా, అట్లా కాదమ్మా, ఎవరికో మాట్లాడితే నువ్వు మాట్లాడుకో, నేను మాత్రం సస్తే మాట్లాడను. అవునా? అస్సలు మొఖాలు మాడుస్తే మాడిపోయిన పెంకు తెలుసు, మాడిపోతే ఎలా ఉంటుంది? నెక్స్ట్ పనికిరాదు పెంకు, అలా ఉంటుంది. అలాంటి మొఖాలు అలా ఉండకూడదు. ఏదైనా చక్కగా నవ్వాలా, చక్కగా తిరగాల అంటే ఇంట్లో చక్కగా మంచిగా అందరినీ పలకరించాలా, మంచి గుణవతి అయిన భార్య. ఆమెన్. ఈరోజు చాలామంది వివాహాల కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. ఎప్పుడు చూసినా సంబంధాలు వచ్చినట్టే వచ్చి ఆగిపోతున్నాయి. ఇది చాలామంది జీవితాల్లో జరుగుతూ ఉంటాయి. అవునా? వస్తున్నాయి, ఆగిపోతున్నాయి. చాలామంది తల్లిదండ్రులు బిడ్డల్ని చూసి ఏడుస్తూ ఉంటారు. అదే సంబంధాలు రావడం ఏంటి, ఆగిపోవడం ఏంటి? చాలామంది నవ్వుల పాలైన పరిస్థితులు ఎంతోమంది. ఈ రోజున మీ పరిస్థితి కూడా అంతే ఉందా? బిడ్డల్ని చూసి వారి జీవితం ఎప్పుడు మా కళ్ళ ముందు మంచిగా ఉంటుందని ఆలోచిస్తున్నారా? ఆలోచించడం ఆపి, వారి గురించి బాధపడడం ఆపి, వారి గురించి వాళ్ళని వీళ్ళని, ఆ సంబంధం చూడు, ఈ సంబంధం చూడు, అది చూడు, ఇది చూడు అనడము ఆపి ఏం చేయాలంటే నోరు తెరచి ప్రార్థన చేయడం మొదలు పెట్టండి. ఆమేన్. దానికి మించింది ఏమీ లేదు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. మనం టెన్షన్ పడుతూ ఉంటాం, కానీ మన ప్రార్థనలు ఎక్కడికి పోవండి. మన పితరులు చేసిన ప్రార్థనలు ఎక్కడికి పోవు. దేవుడు మనకు శ్రేష్టమైన వాటినే ఇస్తారు. ఆమేన్. మన జీవితంలో అది ఏదైనా శ్రేష్టమైనదే ప్రభు ఇస్తారు. ఆమేన్ అని చెప్పండి. ఆమేన్. ఈ రోజున ఉద్యోగం లేదనో, ఇంకా వివాహాలు జరగట్లేదనో, ఇంకా ఏదో దేని కొరకు చాలా వేదన తపన పడుతున్నారు అనుకుంటా. మనుషుల మీద ఆధారపడడం ఆపి ఎవరిపైన ఆధారపడాలా చెప్పండి? ఎవరిపైన? దేవుని పైన ఆధారపడాలి. ఆమేన్. లాస్ట్ ఇయర్ ఎవరి కొరకు ప్రార్థన చేసావు? భార్య కొరకు ప్రార్థన చేసావు. ఈ ఇయర్ ఎవరి కొరకు ప్రార్థన చేస్తున్న ఉపవాస ప్రార్థనలో? యేసు నామంలో కలుగునుగాక. ఆమేన్ అని చెప్పు. ఆమేన్. ఆమేన్. చేస్తున్నావు బేట, చెయ్యండి. చెయ్యి పట్టుకొని చేయండి. ఇది ఇటు కాదు, అటు కాదు. ఏం చేయాలా? కలిసి ప్రార్థన చేయాలి. ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి?
చెప్పమ్మా. కలిసి ప్రార్థన చేయాలి. ఆమేన్. కలిసి ప్రార్థన చేసి ఒక్కరి గురించి ఒకరు ఆ ప్రార్థన ఏ కుటుంబంలో ఉంటుందో ఆ కుటుంబము వర్ధిల్లింపబడుతుంది. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకే నేను మనుషులను నమ్ముకున్నట కంటే ఇప్పుడు చెప్దాం, మనుషులను నమ్ముకొని మభ్యపడ్డాను, శక్తివంతుడా నీవే ఆశ్రయమని నీ చెంతకు చేరాను, దేవుడే ఆధారం. ఆమేన్. ఈ మాట చెప్పండి. యేసు నీవే ఆధారమయ్యా, నీవే నా ప్రాణము స్వామి అని ముందుకు సాగుదాం. మనుషుల నమ్ముకొని ఆమేన్. మభ్యపడ్డాను, మనుషుల నమ్ముకొని మభ్యపడ్డాను, సత్యవంతుడా ఆశ్రయుడవని నీ చెంతకు చేరాను. ఆమేన్. సత్యవంతుడా నీవే ఆశ్రయుడవని నీ చెంతకు చేరాను. యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. ఆమేన్. యేసు నీవే సహాయం చేయండి, సహాయం చేయండి. యేసు నీవే నా ప్రాణము. అద్భుతం జరుగును గాక, అద్భుతం జరుగును గాక. అందరం ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా. అయ్యా నీవే నాకు ఆధారమయ్యా, నీవే నా ఆశ్రయమయ్యా. ఇన్ని రోజులు మనుషుల మీద ఆధారపడి ఉన్నాను, ఎంతగానో నా సమయాన్ని వృధా చేసుకున్నానయ్యా. అయ్యా మనుషులు ఈ రోజున మాతో ఉండి మమ్మల్ని వదిలిపెట్టేవారే, విడిచిపెట్టేవారే, కానీ నీవు మాత్రమే ఎన్నడూ విడవకుండా మా జీవితంలో సహాయం చేసే దేవుడవై ఉన్నారు. నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. ఆపత్కాలమున నిన్ను నమ్ముకొనదగిన దేవుడవై ఉన్నావయ్యా. నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. ఆపత్కాలమున నమ్ముకొనదగిన, ఆపత్కాలమున నమ్ముకొనదగిన యేసు నీవే ఆధారం. రెండు చేతులు పైకెత్తి చెప్దామా ఈ మాట. యేసు నీవే అయ్యా నీవే నా ప్రాణమయ్యా. ఆమేన్. యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. ఆమేన్. నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. మనుషులను నమ్ముకొని ఇన్ని రోజులు నష్టాన్ని జీవితంలో చూసారేమో, ఇక మనుషులని నమ్ముకోవడము మానివేసి దేవుని పైన ఆధారపడడం మనం నేర్చుకుందామండి. సహాయము చేయండి అయ్యా. ఏ విషయంలో కొరతతో ఉన్నారు, ఏ విషయంలో బాధలతో ఉన్నారు, ఇదిగో ప్రభుని ఆశ్రయించండి, ప్రార్థించండి. దేవ సహాయము చేయమని నోరు తెరచి ప్రార్థించే వారి జీవితంలో ప్రభువు గొప్ప కార్యము చేసే దేవుడై ఉన్నారండి. ఆమేన్. ఓ జీసస్ సహాయం చేయండి అయ్యా, సహాయం చేయండి, కృప చూపించండి ప్రభువా. మనుషులను నమ్ముకొని మభ్యపడ్డాను. అవునయ్యా, మనుషుల పైన ఆధారపడి ఎంతగానో ఈ రోజున మా జీవితాల్లో కన్నీళ్ళే మిగిలిపోయి ఉన్నాయి.
ప్రాప్యపడ్డాను. శక్తివంతుడా ఆశ్రయుడవని నీ చెంతకు చేరాను. ఆమేన్. శక్తివంతుడా ఆశ్రయుడవని నీ చెంతకు చేరాను. అందుకే చెప్తామా, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. ఆమేన్. ఈ మాట చెప్తామండి. యేసు నీవే ఆధారమయ్యా, యేసు నీవే నా ప్రాణము ప్రభువా. యేసు నీవే సహాయము చేయు దేవుడవు నీవేనయ్యా, కృప చూపించు దేవుడవు నీవే. నమ్మినచో ఆమేన్. సిగ్గుపడనీయవు. ఆయన నమ్మిన వారిని ఆయన సిగ్గుపరిచే దేవుడు కాదండి. నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. ఆపత్కాలములో నమ్మినచో సిగ్గుపడనీయవు. నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. అందరం కలిసి ఆపత్కాలమున నమ్ముకొనదగిన, ఆపత్కాలమున నమ్ముకొనదగిన యేసు నీవే ఆధారము. ఆమేన్. యేసు నీవే సహాయము చేయండి అయ్యా, నా సహాయము చేయండి ప్రభా. నీవే ఆధారము ప్రభా, నీవే ఆధారం యేసు. నీవు తప్ప మాకెవరు లేరయ్యా. అయ్యా నీవే మా సహాయకుడవు తండ్రి. కృప చూపించు దేవుడవు ప్రభా. అద్భుతము చేసే దేవుడవై ఉన్నావు. ఆమేన్. నీవే మా ఆధారం, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా. మరొక అద్భుతకరమైన మాటను మనం చూద్దాం. యెషయా గ్రంథము 38వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలు. దేవుణ్ణి అడిగితే దేవుడు ఏదైనా చెయ్యగల సమర్థుడు. చూడండి, యెషయా గ్రంథము 38వ అధ్యాయం, యెషయా గ్రంథం 38వ అధ్యాయం 1 నుంచి 6 వచనాలను చదువుదామా. దినములలో ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ప్రవక్తయు ఆమోజు కుమారుడైన యేషయా అతని యొద్దకు వచ్చి నీవు మరణమవుచున్నావు, బ్రతకవు కనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకోమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా, అతడు తన ముఖమును గోడ తట్టు తిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడైన సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకొంటినో నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించి తినో కృపతో జ్ఞాపకము చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థింపగా. చాలు. ఇక్కడ మనం చూసినట్లయితే ఇద్దరు వ్యక్తులను చూస్తున్నాం. ఒకరు హిజ్కియా, ఒకరేమో యెషయా. ఎవరండి యెషయా? ఎవరు? ప్రవక్త, ఆయన సేవకుడు. ఆమేన్. ఎస్. ఇక్కడ హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ప్రవక్తయు ఆమోజు కుమారుడైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు కనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకోమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పెను. ఇది ఎవరు చెప్తున్నారు? యెషయా చెప్తున్నారు. ఎవరి ద్వారా చెప్పారు యెషయా? పరిశుద్ధాత్మ దేవుడు. ఎస్, దేవుడే సెలవిచ్చి ఉన్నారు. ఇదిగో ఇంకా నీ దినములు
ముగించబడుతున్నవి, ఈ మరణకరమైన భయంకరమైన రోగముతో ఇంకా నువ్వు చనిపోబోతున్నావు అని చెప్పారు. చెప్పినప్పుడు చూడండి, యెషయా ఈ మాట చెప్పినప్పుడు హిజ్కియా యెషయాతో ఒక్క మాట మాట్లాడలేదు. అర్థమవుతుందా? మన దగ్గరికి వచ్చి ఎవరైనా రే బాబు ఇంకా అయిపోయింది నీ పరిస్థితి, నీ స్థితి అయిపోయింది, ఇంకా నీకు చావే అయిపోయింది, ఇంకా నువ్వు మరణించబోతున్నావు అని చెప్తే మనం ఏం చేస్తాం చెప్పండి? చెప్పిన వారి ఎదుట గుండెలు బాదుకొని ఏడుస్తాం. అవునా కదా? చేసే ఫస్ట్ పని అదే. లేకపోతే రెండోది ఏంటిదంటే, అసలు నేను ఎందుకు చనిపోతున్నా, దేనికి చనిపోబోతున్నా, అసలు ఏమైంది, ఏంటి చెప్పు అని, లేకపోతే మనకున్న పరిస్థితిని బట్టి ఆయన దగ్గర వచ్చిన వారితో మనం బాధపడుతూ మాట్లాడుతూ ఉంటాం. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది అని వేదన పడుతూ ఉంటాం. అవునా కదా? లేకపోతే బొర్లుతూ ఏడుస్తూ ఉంటాం, ఏంటి పరిస్థితి అని. కానీ హిజ్కియా ఏమి చేశాడంటే, చదవండి అక్కడ ఏం చేశాడంటే, చూడండి, వెంటనే అతడు తన ముఖమును, మెల్లగా చదవండి, అతడు తన ముఖమును, రెండో వచనం చాలా ఇంపార్టెంట్. ఏంటి అంటే, ఆ మాట చెప్పిన తర్వాత వెంటనే హిజ్కియా చేసిన పని. మనమైతే ఆ పని చెయ్యం. మనమైతే వెంటనే వచ్చిన వ్యక్తి ముందు ఏడ్చి ఇంకా ఏదో చేసి ఇంకా ఎలాగనో మన జీవితం అంతా అసలు ఏదో అయిపోయినట్లుగా చేస్తూ ఉంటాం. అవునా? కానీ హిజ్కియా వెంటనే ఏమి చేశారంటే, ఆ మాట వినగానే అతడు తన ముఖమును గోడ తట్టు తిప్పుకొని, ఏంటండి హిజ్కియా ఏం చేశాడు? తన ముఖాన్నంట గోడ తట్టు త్రిప్పుకొని, యెహోవా, ఎవరితో మాట్లాడుతున్నారు ఈ మాట? ఈ మాట నువ్వు చనిపోబోతున్నావు, ఇంకా అయిపోయింది, నీ ఇల్లును చక్క పెట్టుకునే మాట విన్న తర్వాత వెంటనే ఆ వ్యక్తితో ఒక్క మాట మాట్లాడకుండా గోడ తట్టు తన ముఖాన్ని తిప్పుకొని అంటున్నాడంట, యెహోవా, యథార్థ హృదయుడైన సత్యముతో నీ సన్నిధిని ఎట్లా నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేను ఎట్లు జరిగించుతునో కృపతో నన్ను జ్ఞాపకము చేసుకో అయ్యా. ప్రైజ్ ది లార్డ్. వార్త ఎవరి దగ్గర నుంచి వచ్చింది? దేవుని దగ్గర నుంచి వచ్చింది. అందుకనే హిజ్కియా దేవునితో మొరపెడుతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. వచ్చిన వ్యక్తితో ఒక్క మాట మాట్లాడకుండా నేరుగా ప్రభుతో మాట్లాడడం మొదలు పెట్టాడు హిజ్కియా. చూడండి, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థింపగా, ఆయన ఈ మాటలు చెప్తూ, అయ్యా నేను ఎలాంటి వాడినో, ఎలాంటి సత్యవంతునో, ఎలా నీ సన్నిధిలో నేను ఉన్నానో, ఎలా నీ కొరకు నేను బ్రతికానో ఇదంతా నీకు తెలుసు కదయ్యా, నన్ను జ్ఞాపకం చేసుకోయా అని అలా గోడ తట్టు తిరిగి ప్రార్థన చేస్తూ ఉన్నాడంట. ఎలా ప్రార్థన చేస్తున్నాడంటే, కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థింపగా, అలా ప్రార్థిస్తున్నట్ట, కన్నీళ్లు విడుస్తూ ఆయన ప్రార్థన చేశాడు. ఏంటండి? ప్రార్థన చేశాడు, అడిగడం ప్రారంభించాడు, అడిగాడు దేవుణ్ణి. ఆమెన్. అందుకు ప్రతిఫలంగా ప్రభు ఏం చేశారో తెలుసా? యెహోవా వాక్కు యెషయాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా. ఇక్కడ చూడండి, ఈయన ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు. ఈ వార్తను తీసుకొచ్చిన యెషయా ఏం చేశాడు తెలుసా? చెప్పి వెళ్ళిపోయారు. అర్థమవుతుందా? ఇక్కడ ఈయన కన్నీళ్ళు విడుస్తూనే ఉన్నాడు, కారుస్తూనే ఉన్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, దేవా నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా అని ప్రార్థన చేస్తుంటే, ఏ యెషయా అయితే వెళ్ళిపోతున్నాడో తిరిగి, ఏ యెషయా అయితే తిరిగి వెళ్ళిపోతూ ఉన్నాడో ఆ యెషయాని దేవుడు ఆపాడంట. ఆపి, యెషయా ఆగు, నీవు మళ్ళీ వెళ్ళి, అక్కడ హిజ్కియా ఏడుస్తున్నాడు, నువ్వు మళ్ళీ వెళ్ళి ఈ మాట చెప్పు ఆయనకి. ప్రైజ్ ది లార్డ్. చూడండి, మన ప్రార్థన, మనము దేవుని అడిగే విధానం ఎవరినైనా ఆపేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. యెషయాకు ప్రత్యక్షమే ఇలాగూ సెలవిచ్చును, నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి. అదేంటి? అసలు పంపించింది ఎవరు? ఫస్ట్ దేవుడే పంపించారు. మరి ఆ వార్తను చెప్పమని పంపించిన వ్యక్తిని మళ్ళీ దేవుడు అంటున్నారు, ఆగాగు, మళ్ళీ వెళ్ళి వెనక్కి వెళ్ళి తిరిగి మాట చెప్పు. ప్రైజ్ ది లార్డ్.
గట్టిగా చప్పట్లు కొడదామా? వద్దు వద్దు, నువ్వు ఆగి తిరిగి వెళ్ళి ఇగో ఈ మాట చెప్పు. ఎవరితో చెప్పంటే హిజ్కియాతో చెప్పు. ఏమని చెప్పంటే చూడండి, చక్కని మాటను మనం చూడగలుగుతాం. నీవు తిరిగి హిజ్కియా వద్దకు పోయి అతనితో ఇట్లనము, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినది ఏమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థనలు నేను అంగీకరించి ఉన్నాను. ఈ మాట చెప్పు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఏ వార్తనైతే యెషయాకు దేవుడు సెలవిచ్చి యెషయాతోనే పంపిస్తే తిరిగి యెషయా మాట చెప్పి తిరిగి వస్తుంటే మళ్ళీ యెషయాని దేవుడే ఆపి ఇదిగో తిరిగి వెళ్ళి మాట చెప్పు. ఎందుకు ఇదంతా జరిగిందంటే అక్కడ హిజ్కియా కన్నీళ్ళు కారుస్తూ ప్రభుతో మాట్లాడుతున్నాడండి. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మన కన్నీళ్ళు, మన ప్రార్థన, మనం అడిగే విధానం దేవుణ్ణే కదిల్చి వేస్తుంది. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు. ఏమని? ఆయనకు అలాంటి మరణకరమైన రోగాన్ని బట్టి ఇంకా ఆయన చనిపోతున్నాడు అనే మాటను చెప్పు. ఇంకా ఆయన చనిపోతుడని ఆ విషయము దేవుడు డిసైడ్ చేసిన తర్వాత ఈయన ప్రార్థన దేవుణ్ణే కదల్చి వేసింది. ఆమేన్. అందుకనే నీ వెళ్ళి మాట చెప్పు. ఏమని చెప్తావంటే, నీవు కన్నీళ్ళు విడుచుట నేను చూచితిని, నీ ప్రార్థనని నేను అంగీకరించి ఉన్నాను. నువ్వేదైతే ప్రార్థన చేసావో ప్రభు ఆ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నానని చెప్పు వెళ్ళి యెషయా అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడండి. హల్లెలూయా. ఇప్పుడు 6వ వచనంలో మనం చూసినట్లయితే ఇంకా 15 ఏమని చెప్తావంటే, ఇంకా 15 సంవత్సరములు ఆయుష్ను నీకిచ్చెదను, మరియు ఈ పట్టణమును నేను కాపాడుచు నిన్నును ఈ పట్టణమును అశూరు రాజు చేతిలో పడకుండా విడిపించెను. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? హల్లెలూయా. చనిపోతాడని చెప్పింది ఎవరు? దేవుడే. అవునా? చెప్పారు. కానీ దేవుడు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయి ఉన్నారు. హిజ్కియా ఏం చేశాడంటే ఆయన నేరుగా ప్రభు పాదాలు పట్టుకున్నాడు. ఆమేన్. అందుకనే మనం ఎవరి పాదాలు పట్టుకోవాలో వారి పాదాలే పట్టుకోవాలి. ఎక్కడ ఏడవాలో అక్కడే ఏడవాలి. ఈ అద్భుతం ఎందుకు జరిగిందంటే యెషయా ప్రవక్త ద్వారా సమాచారం అందింది. దేవుడు జస్ట్ యెషయా ప్రవక్తని సమాచారం అందడానికి వాడుకున్నాడు అంతే. కానీ ఎందుకు ఈ అద్భుతాన్ని చూసామంటే హిజ్కియా ప్రార్థన చేశాడు. హల్లెలూయా. దేవుణ్ణి అడిగాడు, దేవా నన్ను నీ కృపతో జ్ఞాపకం చేసుకోయా, నేను చనిపోకూడదు, నీ కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో. కన్నీళ్ళు కారుస్తూ ఆయన ప్రార్థన చేయడము బట్టి హిజ్కియా ప్రార్థనని దేవుడు విన్నారు. ఆయన కన్నీళ్లను చూసిన దేవుడు చనిపోతావురా బాబు అని చెప్తే ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? అదే యెషయాతో ఏం మాట చెప్పారంటే, ఇంకా ఎన్ని సంవత్సరాలండి? ఇంకా 15 సంవత్సరాల ఆయుష్. ఆమేన్. 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 3 సంవత్సరాలు కాదు. అయ్య బాబాయ్, 15 సంవత్సరాలు అంటే మాటలా? అవునా కదా? చనిపోయే ఆ వ్యక్తి చేసిన ప్రార్థన తిరిగి ఆయనను బ్రతికించింది. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. మన ప్రార్థనలో అంత గొప్ప శక్తి ఉందండి. ప్రైజ్ ది లార్డ్. మనం ప్రార్థన చేయాలి. అందుకనే అడగాలి. నీకున్న పరిస్థితిని బట్టి ప్రభుని అడిగినప్పుడు నీవు కన్నీళ్లు కారుస్తూ ప్రభు దగ్గర మోకరించి ఆయనని వేడుకున్నప్పుడు, దేవా నన్ను జ్ఞాపకం చేసుకోమన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా కృప చూపించే దేవుడై ఉన్నారు. ఆమేన్. ఎంతమందికి ఈ కన్నీటి ప్రార్థన అనుభవం ఉంది? చేతులు చూపించండి. కన్నీటి ప్రార్థన అనుభవం ఉందా? మనుషుల దగ్గర కారవకుండా ఎవరి దగ్గర కాడవాలి? కన్నీళ్ళు దేవుని దగ్గర మోకరిస్తే కన్నీళ్ళు వస్తూనే ఉండాలి. ఆ కన్నీళ్ళు ఎందుకు వస్తాయంటే, ఎవరి దగ్గర వస్తాయంటే కంప్లీట్గా ప్రభు పైన ఆధారపడిన వారికే కన్నీళ్ళు వస్తాయి. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా? అలాంటి అనుభవం ఏం చేస్తుందంటే ప్రభుని కదిలిస్తుందండి. మన బిడ్డలు ఎవరైనా మన ముందు ఏడుస్తే మనం ఊరుకుంటామా? చెప్పండి. బిడ్డలు మన కళ్ళ ఎదుట ఏడుస్తే మనం ఊరుకుంటామా? ఈ శారీరక సంబంధానికే మనం అస్సలు మన వల్ల కాదు. వాళ్ళు ఏడుస్తే మనం తట్టుకోలేమండి. చిన్నగా ఏడిచినా తట్టుకోలేం. ఏమైందా, అసలు ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటాం. కానీ చూడండి,
ఇది ఆత్మబంధం. ఆమె దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన మన తండ్రి అయి ఉన్నారు, మనల్ని సృజించిన తండ్రి అయి ఉన్నారు. ఆయన ఇంకెంతలా మన గురించి ఆలోచిస్తారు. అందుకనే చూడండి, మనము కన్నీళ్ళు మనుషుల ఎదుట కాదు, దేవుని ఎదుట కారుస్తే మన జీవితంలో ప్రభువు గొప్ప అద్భుతాలు చేసే దేవుడై ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొడుతూ ఆయన నామాన్ని మహిమ పరుద్దాం. హల్లెలూయా. ముందుగా యాకోబు ప్రార్థన చేశాడు, అవునా? ప్రార్థన చేస్తే ఆశీర్వాదం కొరకు ప్రార్థన చేశారు, ఆశీర్వాదం పొందుకున్నాడు. రెండవదిగా హన్న దేని కొరకు ప్రార్థన చేసింది? తనకున్న కొరత సంతానం కొరకు. నేరుగా కంప్లీట్గా ప్రభు పైన ఆధారపడింది. అందుకని ఆమె జీవితం ఏంటండి? అడిగింది, పొందుకుంది. మామూలు బహుమానం కాదు. ఆమె ఇక్కడ మనం చూసినట్లయితే హిజ్కియా కూడా ప్రార్థన చేశాడు. ఆమెన్. మరణకరమైన పరిస్థితి, భయంకరమైన రోగం ఉన్నప్పుడు, ఆ భయంకరమైన రోగము ఉన్నప్పుడు ఆ వార్త వింటే గుండెలు పలిగిపోవాలి, అవునా? చాలా వేదన. మనుషులతో చెప్పుకోలేదు, ఎవరితో చెప్పుకోలేదు. ఇక్కడ హన్నా ఎవరితో చెప్పుకోలేదు, అవునా కదా? ఆ ప్రభుతో నేరుగా చెప్పుకోవడము బట్టి, కన్నీళ్లు కారవడం బట్టి, ప్రార్థించడం బట్టి వారి ప్రార్థని ప్రభు విని అద్భుతమైన రీతిలో చనిపోవలసిన హిజ్కియా తన ఆయుష్ని ప్రభువు అద్భుతమైన రీతిలో తన ప్రార్థన ఆలకించి 15 సంవత్సరాలు పొడిగించి ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. నీవు ఎవరివైనా, నీవు ఉన్నవాడివైనా లేనివాడివైనా, నీవు ఎవరివైనా, ఆస్తి అంతస్తులు ఇవన్నీ ప్రభు ఎవరిని చూడరండి, నీ మనసునే ప్రభు చూస్తాడు. ఆమేన్. నీకేమున్నా ఏం లేకపోయినా, నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా, నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, నువ్వు ఎలాంటి అంటే ఆ స్థితిలో ఉన్న వ్యక్తివైనా నిన్ను మనుషులు అర్థం చేసుకోకపోవచ్చు, కానీ ప్రభు అర్థం చేసుకునే దేవుడై ఉన్నారు. ఆమేన్. నీ పరిస్థితిలో లేకపోతే నీకున్న హోదానో డబ్బు ఇది చూడరండి ప్రభు. మనుషులు చూస్తారు. మనకు మంచి స్టేటస్ ఉందనుకోండి, ప్రభు మనుషులు ఏం చేస్తారండి? బెల్లం చుట్టూ ఈగలు వాళ్తాయి, అంతేనా? రెస్పెక్ట్ ఎక్కువ పెరిగిపోద్ది. అది ఒక్కసారి వాళ్ళ కళ్ళ ముందే ఆ స్టేటస్ అంతా పడిపోయింది అనుకోండి, ఇన్ని రోజులు మన చుట్టూ తిరిగి ఇప్పుడు మనం గుర్తురాము, ఎవరు గుర్తొస్తారు? పక్కన వాళ్ళు గుర్తొస్తారు. అలా ఉంటుంది. అంటే మనుషులు ఏం చూస్తారంటే స్టేటస్, మంచి హోదాలో మాట్లాడేటప్పుడు కూడా మంచి పరిస్థితులలో ఉన్న వారితో మంచిగా మాట్లాడతారు, అవునా కదా? ఇంకా ఏదైనా కొద్దిగా డౌన్లో ఉన్నారనుకోండి, ఏదో గుడిసెల్లో ఉన్నవారో ఇంకా ఏదో కొద్దిగా ఏదో లేదు అన్నాం అనుకోండి, కనీసం వాళ్ళ ముఖం కూడా చూడం, అవునా కదా? బంధువైనా మనం ఏం చెప్తామంటే, మా బంధువు కాదండి. అరే మీ బంధువే అంట కదా. లేదు, మా బంధువు అని ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు మీకు చెప్పండి, అవునా కదా? బంధువు అని ఎవరు చెప్పారు? మీరు భలే ఉన్నారు, మా బంధువేంటి, అవునా కదా? అరే నాకు తెలిసింది మీ బంధువే అంట. మా బంధువు కానీ కాదు, వాళ్ళెవరో నేనెవరో అంట. అదే కొద్దిగా స్టేటస్ ఎక్కువ ఉంటే బంధువు కాకపోయినా బంధుత్వాలు కలిపేసుకుంటారు, అవునా కదా? బంధువు కాకపోయినా బంధుత్వాలు కలిపేసుకుంటారు, ఖచ్చితంగా కలుపుకుంటారు. వాళ్ళు ఎవరో మనకు తెలీదు. అరే పలానా పలానా పలానా, అదే మన వరుస అని చెప్పేస్తారు. రే చిన్నప్పుడు నీకు ఇదైతరా, నేను అదైతరా, నీ మామరా లేకపోతే నీ బాబాయ్రా, నేను చెప్పేసుకుంటాను. మనకెవరో వాళ్ళ మొక్కలు తెలియదు కదా. ఎందుకు ఇప్పుడు ఆ బంధుత్వం వచ్చింది అంటే మనుషులు అది చూశారు, కానీ ప్రభు అది చూసే దేవుడు ఎన్నటికీ కాదండి. మన హృదయాన్ని చూసే దేవుడై ఉన్నారు, మన దుఃఖాన్ని చూసే దేవుడై ఉన్నారు, మనకున్న వేదన చూసే దేవుడై ఉన్నారు. నువ్వు ఏదైతే అడుగుతావో ఇదిగో దానిపైన ఆయన దృష్టి ఉంచే దేవుడై ఉన్నారు. అద్భుతమైన కార్యము నీ కొరకు చేసే దేవుడై ఉన్నారు. మన బిడ్డలు ఏదైనా అడిగారు అనుకోండి, మనం ఏం చేస్తాం? దానికంటే ద బెస్ట్ తెచ్చిస్తాం, అవునా కదా? మంచి క్వాలిటీది చూసిస్తాం. మనుషులంగా మనమే ఇంత చేస్తే దేవుడు మనకంటే మించిన ఆలోచన ఆమెన్ కొద్దిగా అడుగుతాం, కానీ దేవుడు అన్నీ చూసి నీకు ద బెస్ట్ది, నీకు యోగ్యమైనది, క్షేమమైనది, లాభమైనది, మంచైనది, నీకు దేని ద్వారా అంటే నీకు ఏది ఇస్తే దేని ద్వారా నీవు ఫలించబడతావో అదే నీ జీవితంలో శ్రేష్టమైనది ప్రభు నీకు ఇచ్చి నిన్ను ఉన్నతమైన స్థితిలో ఉంచే దేవుడై ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? దేవుని నామానికి మాత్రమే మహిమ కలుగును గాక.
ఆమేన్. అందుకని మనం ఏం చేయాలి? చివరిగా ఏం చేయాలో చెప్పండి? అడగాలి. మనుషుల ముందు, మనుషుల దగ్గర ఊకే అన్నీ అడుగుతూ ఉంటాం. చివరిగా వాళ్ళు ఏదో అన్నారనో, వారు ముఖం తిప్పుకున్నారనో, లేకపోతే ఉన్నా కూడా ఇవ్వలేదనో వారిపైన మనం మాట్లాడుతూ ఉంటాం. అవునా కదా? మనుషుల తీరు లాగానే ఉంటుంది. అందుకనే అడిగే పర్సన్నే అడగాలి. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. చూడండి, గుండెకి అంటే గుండెలో ఏదైనా నొప్పి వచ్చింది అనుకోండి, ఎక్కడికి వెళ్తారు? ఏ డాక్టర్ చెప్పండి? మోహన్ బ్రదర్, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తారు? హార్ట్ స్పెషలిస్ట్, అంతే కదా? కిడ్నీ స్పెషలిస్ట్. ఈ నరాలు బలహీనత ఉంటే న్యూరాలజిస్ట్. అబ్బో, అన్ని భలే పేర్లు ఉంటాయి. న్యూరాలజిస్ట్ అంట, ఇంకా ఆర్థోపెటిక్, భలే ఈ పేర్లు మాత్రం, ఈ సైంటిఫిక్ నేమ్స్ చాలా భలే ఉంటాయి. నరాలకో డాక్టర్, పళ్ళకో డాక్టర్, కళ్ళకో డాక్టర్, ముక్కుకో డాక్టర్, స్కిన్కో డాక్టర్, స్కిన్ స్పెషలిస్టులు కూడా ఉన్నారు. మోకాలు కాలు నొప్పులు, చేయి నొప్పులకో డాక్టర్. ఇంకా లేనిది దేనికి చెప్పండి? అందరికి అన్నిటికీ అన్నున్నారు. ఇప్పుడు చెప్పండి, నీ బాధకి ఏ స్పెషలిస్ట్ ఉన్నారు చెప్పండి? ఇప్పుడు నీకున్న మనోవేదనకి ఏ స్పెషలిస్ట్ ఉన్నారు? పలానా స్పెషలిస్ట్ పలానా దగ్గర ఉన్నారంటే చెప్పండి, వెళ్దాం. చెప్పాలా? నీ దుఃఖం తీర్చేవారు, నీకున్న బాధలు తీర్చేవారు, నీకున్న ఇబ్బందులు తీర్చేవారు, నీకున్న మనోవేదన ఉంటా చూడండి, అది తీర్చేవారు ఏదైనా డాక్టర్స్ ఉన్నారా, మనుషులు ఉన్నారా? చెప్పండి, అక్కడికి వెళ్దాం. ఎవరైనా ఉన్నారా? చెప్పండి, ఉన్నారా? ఉన్నారమ్మా? నీకు బాధ ఉంటుందిరా, కష్టం ఉంటుంది, లోపల చాలా వేదన ఉంటుంది. మనోవేదన కంటే మందే లేదంట. ఉందా? మెడిసిన్ ఉందా మనోవేదనకి? ఈ మాట ఎంతమంది విన్నారు? మనోవేదనకి మందే లేదు. పెద్దవాళ్ళు మాట్లాడే మాటలు చాలా భలే ఉంటాయి. ఆ మాటలో చాలా అర్థం ఉంటుంది. మనోవేదనకి ఏం లేదండి, నిజంగా మందే లేదు, మందు లేదు నిజంగా. అవునా కదా? అన్నిటికీ మందులు ఉన్నాయి, దేనికి లేదు? మనోవేదనకి మందు లేదు. ఎంతమంది అవునంటారు? మందు ఎందుకు యూజ్ చేస్తాం? హీల్ అవ్వడానికి, అంతేనా? అంటే ఇప్పుడు సపోజ్ ఏదైనా గాయమైంది అనుకోండి చేతికి, చెప్పండి. చేతికి గాయమైతే వెంటనే ఏం చేస్తామండి? ఆయింట్మెంట్, మందు. దేనికి? ఆ గాయము మానడానికి. ఇప్పుడు ఈ మనోవేదనకి మందు ఉందా చెప్పండి? ఉందా? లేదు. మరి ఎలా గాయం మానుతుంది? ఎలా? దేవుడున్నాడుగా, చేసేస్తాడు. కొద్దిమంది ధీమా ఇదే, కానీ ఏం చేయమంటే ప్రార్థన చేయం. అవునా కదా? ఆ మనోవేదన పోవాలంటే ఆ మనోవేదన స్పెషలిస్ట్ ఉన్నారు. ఎవరంటే నజరేయుడైన యేసుక్రీస్తు మాత్రమే. నీకున్న ఆ గాయను మాన్పే దేవుడు ఆయన. ఆమెన్. నీ గుండెలున్న వేదన తొలగించే దేవుడు ఆయన. ఆమెన్. ఆ మందు ఆయన దగ్గరే ఉంది. ఆమెన్. అది దాని నుంచి నువ్వు బయటపడాలి అంటే ఆయన ఒక్కడే నిన్ను విడిపించగలడు, ఆయన ఒక్కడే నిన్ను దాటించగలడు, ఆయన ఒక్కడే నిన్ను స్వస్థపరచగలడు, ఆయన ఒక్కడే నీకున్న ఆ జీవితం నుంచి నూతనమైన జీవితంతో నిన్ను నడిపించే దేవుడై ఉన్నారు. ఆమెన్. నడిపించగల సమర్థుడు ఆయన తప్ప మరి ఎవ్వరు కూడా ఈ భూమిపైన లేరండి. ప్రైజ్ ది లార్డ్. ఆ మనోవేదని, ఆ దుఃఖాన్ని, నీకున్న బాధని ఆయన మాత్రమే తీర్చగలడు. అందుకనే నీ బాధ, నీ ఇబ్బంది, నీ కొరత, నీ కష్టము ఆయనతో చెప్పుకుంటే తీర్చబడతాయి. ఆయనతో విజ్ఞాపన చేస్తే ఏమవుతాయండి? తొలగించబడతాయి. ఆమె. నీకున్న బాధ డాక్టర్లు చెప్తే డాక్టర్స్ మంచి మెడిసిన్ ఇచ్చి నీకున్న చేతికో కాళ్ళకో గాయాన్ని మానుపుతారేమో, కానీ నీ గుండెలో ఉన్న
ఆ బాధ ఏ డాక్టర్స్ తరము కాదు, ఏ మనుషుల తరము కాదు, ఏ బంధువుల తరము కాదండి, లేకపోతే ఏ స్నేహితుల తరం కాదు. ప్రైజ్ ది లార్డ్. నీ గుండెలున్న బాధ తీర్చగల దేవుడు యేసయ్య మాత్రమే. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. అందుకని మనం ఏం చేయాలంటే అడగడం మొదలు పెట్టాలి. ఏం చేయాలి? అడగడం మొదలు పెట్టాలి. ఇన్ని రోజులు ఎంతమంది మీకున్న సమస్యల్ని బట్టి అడగలేదు, దేవుణ్ణి అడగలే? చేతులు చూపించండి. అడగలేదు. అడిగాం కానమ్మా ఏం కాలేదు అంటారా? ఒక్కసారి ఆలోచించండి. సంపూర్ణంగా ఆధారపడ్డామా? సంపూర్ణంగా ఆధారపడితే గొప్ప కార్యాలు చూడగలుగుతాం. నేరుగా ఆయన వైపే ఆధారపడితే కార్యాలు చూడగలుగుతాం. నేరుగా ఆయనని ఆశ్రయిస్తే మాత్రమే కార్యాలు చూడగలుగుతాం మన జీవితంలో. ఆమెన్. అలాంటి వారిగా ఉన్నప్పుడు మన జీవితాలు గొప్ప జీవితాలుగా ఉంటాయి. అందుకని ఏం చేయాలండి? నమ్ముకున్న దేవుణ్ణి ఏం చేయాలి? అడగాలి. నమ్ముకున్న భర్త ఉంటారు, భర్త సగంలోనే వదిలేసి వెళ్ళిపోవచ్చు. లేదా నమ్ముకున్న భార్య ఉంటుంది, సగంలోనే ఆ బంధం పోయిద్దేమో. అవునా కదా? అంటే ఎవరు శాశ్వతం కాదు. ఎవరైనా నిత్యము బ్రతికే ఉండేవారు మనతో ఉన్నవారు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. అవునా కదా? నిత్యము మనతో ఉండే దేవుడు ఆయన మాత్రమే. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. నమ్ముకున్న వారి ఎదుటనే మనం చాలా నమ్మకం పెట్టుకుంటాం, కానీ ఆ నమ్మకాలన్నీ కూడా పోతాయి. అంటే మనుషుల జీవితాలు అలానే ఉంటాయి. కానీ ప్రభుని నమ్ముకున్న వారు సంపూర్ణంగా, ప్రభు పైన ఆధారపడ్డవారు, మోసపోయిన వారు, పడిపోయిన వారు, చెదిరిపోయిన వారు చరిత్రలో లేనే లేరు. ప్రైజ్ ది లార్డ్. అందుకనే ఈ రాత్రికాల సమయంలో లేచి నిలబడి ప్రభువు పైన సంపూర్ణంగా ఆధారపడదాం. ఇన్ని రోజులు సగం ఏదో ప్రార్థన చేయాలి కాబట్టి చేస్తున్నాం, బైబిల్ చదవాలి కాబట్టి చదువుతున్నాం, ఏదో వినాలి కాబట్టి వింటున్నాం. ఇంత తప్ప ఆధారపడడం మాత్రం చాలా తక్కువ మంది కదా? అవునా కదా? సమస్య వస్తే టెన్షన్ పడిపోతాం. సమస్య వస్తే వెంటనే టెన్షన్ పడతాం, కానీ అది కొద్దిసేపే. కానీ వెంటనే ఎక్కడికి వెళ్ళాలంటే నేరుగా ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళాలి. ఆయన గొప్ప కార్యాలు చేసే దేవుడై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్.